వినిపిస్తుందండి? వినపడుతుంది బ్రదర్, వినపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మంచిది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రములు, మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకును ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మళ్ళీ ఈ దినమున సజీవుల సంఖ్యలో ఉన్నాం. అనేక మంది కరోనా బారిన పడి బాధపడుతున్న వారందరినీ వారి భారమును మనము మోస్తూ యాజకత్వపు పనిలో భాగంగా విజ్ఞాపన ప్రార్థనలో దేవుని సన్నిధికి మనము విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు అనే ధూపమును వేయగలిగినందుకు దేవునికి స్తోత్రం. మన ధూపము ఆ పరలోకమందున్న బలిపీఠము దగ్గరికి చేరుకొని అక్కడ ఉన్న దేవదూత సువర్ణ ధూపార్తిలో మన ప్రార్థనలను కలిపి దేవుని సముఖంలోకి చేరుస్తున్నాడని ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1 నుండి 4 వచనాల్లో ఉంది. సో మనం చేస్తున్న ప్రార్థనలు వ్యర్థమైపోవట్లేదు. ప్రతిది కూడా పరలోకమందున్న సువర్ణ బలిపీఠం దగ్గరికి చేరుకుంటున్నాయి. అక్కడ నుండి సువర్ణ ధూపార్తిలో కలుపబడి అవి దేవుని సముఖంలోనికి తీసుకొని పోయి ప్రచండమైన ఒక గొప్ప అద్భుతమైన శక్తిగా భూమి మీదకి దేవుని జవాబు దిగి రాబోతుంది. అది దేవుని వాక్యము మనకిస్తున్న వాగ్దానము, సూచన. దేవుడు అలాగున మనం ఈ దినమున చేసిన ప్రార్థనలను కూడా తగిన జవాబులను అందించి మన విశ్వాసమును మరింత బలపరచడమే కాకుండా మన ప్రార్థనలను బట్టి అనేక మందిని బ్రతికించి రక్షణలో ఉంచి దేవుని కొరకై, దేవుని రాజ్యము కొరకై సిద్ధపరచును గాక. ప్రార్థించిన భక్తులందరికీ దేవుడు తగిన దీవెన అందించును గాక. ప్రియులారా, మనము దేవుని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మనము నెబుకద్నెజరుకు పడిన కలను గురించి దానియేలు గ్రంథములోని 2వ అధ్యాయములోని ఆ దర్శనమును ధ్యానిస్తూ అందులో నుంచి మనము నెబుకద్నెజరుకు పడిన మరొక కళ, ఒక చెట్టు నరకబడడం, అది ఇనుము ఇత్తడి తీగల చేత కట్టబడి 7 కాలములు అది ఆ యొక్క పొలములో పడవేయబడం, మళ్ళీ ఆ చెట్టు చిగురించడం. ఇది నెబుకద్నెజరు జీవితంలో దేవుడు తన సామ్రాజ్యాన్ని నరికివేసి ఆయనను పశువుగా మార్చి గడ్డి తినేవాడిగా మార్చి 7 సంవత్సరముల తర్వాత మానవ మనస్సును తనకు దయచేసి అలాగున ఆ యొక్క కళను నెరవేర్చాడు. ప్రియులారా, అయితే మనము ప్రపంచ సామ్రాజ్యాలలో దేవుని చిత్తం ఏమిటి అనే విషయాన్ని గురించి ధ్యానిస్తూ మనము ఈ యొక్క నెబుకద్నెజరుకు పడిన మొదటి కళ దానిని వివరించే ప్రయత్నం చేసుకుంటున్నాం కదండి. ఆ కళను మళ్ళీ మీ జ్ఞాపకం చేస్తాను. ఒక ఎత్తైన ప్రతిమ కనబడింది. ఆ ప్రతిమ తల బంగారముతో చేయబడి ఉంది. రెండవదిగా ఆయన చేతులు, ఛాతీ ఇవి వెండితో చేయబడి ఉన్నాయి. ఆ తదుపరి నడుము నుండి తొడల వరకు ఇత్తడితో చేయబడి ఉంది. అలాగే పాదములు, కాళ్ళు ఇనుముతో చేయబడి ఉన్నాయి. ఆ తర్వాత పాదములు ఇనుము మరియు మట్టి కలిసిన పదార్థాలతో ఉన్నాయి. ఇది నెబుకద్నెజరు చూసిన దృశ్యములోని కొంత భాగం. ఇంకా ఉంది ఆ కళ, కానీ నేను ఇప్పుడే దాన్ని మీకు ముందు పెడితే మళ్ళీ దాని గురించిన కన్ఫ్యూజన్ ఉంటుందని చెప్పట్లేదు. అయినా ఈ ఒక్కొక్క దాన్ని వివరించిన తర్వాత మనం అక్కడికి చేరుకోవాల్సి వస్తుంది. అసలు ప్రపంచ సామ్రాజ్యాలన్నీ ఎలాగున ముగించబడుతున్నాయని తెలుసుకునే ప్రయత్నంలో అలాగున ఈ యొక్క ఒక్కొక్క దాన్ని చూస్తూ ఉన్నాం. తర్వాత ఈ యొక్క క్రీస్తు రాజ్యం,
ఎలా ప్రారంభించబడుతుంది అనేది కూడా చూస్తామన్నమాట. మెట్టుకు మనము దేవుడు మానవుల రాజ్యములలో పనిచేస్తూ తన చిత్తానుసారముగా ఒక్కొక్క సామ్రాజ్యాన్ని నియమిస్తూ తొలగిస్తూ ఆయన ఏ విధంగా కొనసాగిస్తున్నాడో మనము పరిశోధన చేస్తూ ఉన్నాం. అలాగున ప్రపంచ సామ్రాజ్యాలు ఒకటొకటిగా ఎలాగున దేవుడు ముగిస్తూ ఈ అంత్య దినములలో ఏమి చేయబోతున్నాడో తెలుసుకోవడం కొరకు మనము ఆ ప్రయత్నం చేస్తున్నాం, ఈ పరిశోధన చేస్తున్నాం. ఇంతకుముందు చరిత్రలో ఏమేమి జరిగించాడు దేవుడు, ఎలా జరిగించాడు, ఇప్పుడు మన తరంలో ఏం జరిగించబోతున్నాడు అనేది ప్రవచనముల ద్వారా వాటిని వివరణగా తెలుసుకుంటూ, ఓహో దేవుని చిత్తం ఇలాగున ఉండబోతుందా, ఇలాగున నెరవేర్చబోతున్నాడా అని విశ్వాసులముగా మనము తెలుసుకున్నట కొరకు. ఎందుకంటే మనము వెలుగు సంబంధులమని దేవుని వాక్యం చెప్పింది. అంటే అర్థం ఏమిటి అంటే వెలుగులో సమస్తము తేటగా బయలుపరచబడుతుంది, చీకటి సంబంధులకు తేటగా బయలుపరచబడదు. అలాగనే దేవుని చిత్తము మనకు దేవుడు బయలుపరచడానికి వెలుగైన సత్యాలను బైబిల్లో ప్రవచన రూపంలో చెప్పాడు. ఆ తర్వాత వాటిని మనము కాస్త మర్మగర్భితంగా ఉన్నాయి కాబట్టి మనము లేఖన ఆధారాలతో పరిశీలన చేస్తూ వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాగనే తెలుసుకోవడం ద్వారా మనకున్న భవిష్యత్తును గురించిన చీకటి తొలగిపోతుంది, మనము వెలుగు సంబంధులుగా మార్చబడతాం. తద్వారా వెలుగు సంబంధులకు ఇక చీకటితో సంబంధం లేదు. అలాగే దేవుని చిత్తమును తెలుసుకోకుండా ఉండే అజ్ఞానము మనకుండదు. కాబట్టి మన విశ్వాసము, మన నమ్మకము ఈ ప్రపంచ పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు మరింత బలపడడానికి కారణమవుతుంది. అందుకని ఈ యొక్క ప్రవచనాలను మనం పరిశోధిస్తున్నాం. ప్రియులరా, బంగారము అనే ఆ శిరస్సు ప్రభుత్వము, ఇది బబులోను సామ్రాజ్యపు ప్రభుత్వమని దానియేలు ద్వారా దేవుడు తెలియచేశాడు. ఈ దినమున మనము ఇక బెల్షస్సర్తో ఈ బబులోను సామ్రాజ్యం కూలిపోయింది. ఆ తర్వాత ఆ కోరెష్ రాజు, పర్షియన్ కింగ్, ఆయన బబులోను ఆక్రమించడంతో ఇప్పుడు బబులోను సామ్రాజ్యం ముగించబడి ఇప్పుడు పర్షియన్ సామ్రాజ్యము అనగా వెండి సామ్రాజ్యము ప్రారంభించబడబోతుందన్నమాట. వెండి ఇది పర్షియన్ సామ్రాజ్యానికి ముంగుర్తుగా వాడబడి ఉంది. ఎందుకనగా దానియేలు నెబుకద్నెజరుతో చెప్పాడు, రాజా మీరే ఆ బంగారు శిరస్సు, మీ ప్రభుత్వం బంగారం లాగా ఉంటుంది, కానీ మీ తర్వాత 2 చేతులు 2 భాగములుగా ఉండి ఛాతీ ఒకటిగా ఉన్నది కదూ, ఒక ఛాతీ 2 చేతులు అనగా 2 ప్రభుత్వాలు కలిసి ఒకే ప్రభుత్వముగా మీ తర్వాత ఉండబోతుంది అని చూపించాడనమాట. జాగ్రత్తగా ఆలోచిస్తున్నారా, గమనిస్తున్నారా? తల శిరస్సు ఒకటే, అది నెబుకద్నెజరు సామ్రాజ్యం. కానీ ఆయన తర్వాత ఉండబోయే సామ్రాజ్యము 2 చేతులుగా విభాగింపబడి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం అది ఒక ఛాతిగా, అంటే ఒకే ప్రభుత్వముగా అది ఉండబోతూ ఉన్నదనమాట. 2 ప్రభుత్వాలు కలిసి ఒకే ప్రభుత్వంగా ఉండబోతుంది. అది వెండి సామ్రాజ్యం. ఈ దినమున వెండి సామ్రాజ్యము ఎలాగున స్థాపించబడింది, ఎలాగున ఏ ఏ రాజులు ఆ వెండి సామ్రాజ్యాన్ని కొనసాగించారు, అందులో దేవుడు మన కొరకు ఉంచిన ఆధ్యాత్మిక పాఠాలు ఏమిటి, ఈ విషయాల్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కాస్త 1 అవర్లో ముగిస్తాను, చకచక చెప్పుకుంటూ వెళ్తాను. మీరు నా వెంబడి పరిగెత్తుకుంటూ రావాలని మనవి చేస్తూ ఉన్నాను. వెండి సామ్రాజ్యంలో మనము మాదీయ పారసీక సామ్రాజ్యం గురించి చూస్తున్నాం. వెండి 2 చేతులతో కలుపబడి ఉంది. అది మెడో పర్షియన్ కింగ్డమ్, మాదీయ పారసీక సామ్రాజ్యం అన్నమాట. ఈ మాదీయ పారసీక సామ్రాజ్యంలో జరిగింది ఏమిటంటే, ఈ మాదీయ పారసీక సామ్రాజ్యంలో బబులోను సామ్రాజ్యాన్ని ఈ యొక్క కోరెషు కూల్చివేయగానే ఆయన ఆధీనంలోనికి వచ్చింది. అప్పటికే వారు పర్షియన్ కింగ్డమ్ను కలిగి ఉన్నారు. అదే రాజ్యము ఇప్పుడు మళ్ళీ బబులోను కూడా చేజిక్కించుకుంది. తద్వారా ప్రపంచ సామ్రాజ్యంలోనికి కోరెషు లేక పర్షియన్ సామ్రాజ్యము ఆ చిత్రంలోనికి వచ్చేసింది. 2 ఛాతీలు కలిపి 2 చేతులుగా ఒక్క ఛాతీగా, అనగా 2 రాజ్యాలు కలిసి ఒక సామ్రాజ్యంగా ఉన్న
ప్రపంచ సామ్రాజ్యమే మాదీయ పారసీక సామ్రాజ్యం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, ఇలాగున భుజములు 2, ఛాతీ 1 అవి కలిసి ఉన్నాయి. దాని రొమ్మును భుజమును వెండితో ఉన్నాయి. ఇప్పుడు గమనించాలి, బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి, ఇనుము కలిసిన పదార్థము ఈ యొక్క ప్రతిమ అంతా కూడా ఉన్న విధానం మీరు గమనిస్తే, బంగారము చాలా విలువైంది ఈ లోహాల్లో, కానీ దానికంటే కాస్త విలువ తక్కువ కలిగినది ఈ యొక్క వెండి. అందుకే ఈ ప్రపంచ సామ్రాజ్యంలో బబులోను సామ్రాజ్యంలో ఉన్నంత గొప్ప ఆడంబరత్వము పర్షియన్ సామ్రాజ్యంలో లేక మాదీయ పారసీక సామ్రాజ్యంలో లేదు. అందుకే అది కాస్త విలువ తక్కినదిగా కనబడుతుంది. అందుకని దాని వెండితో దేవుడు దర్శనములో చూపించాడనమాట. ప్రియులరా, ఆ విధముగా ఈ వీరిలో ఎలాగుందంటే 39వ వచనంలో దానియేలు చెబుతూ అన్నాడు, రాజా నెబుకద్నెజర్ రాజా, మీకంటే తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేస్తుంది అని చెప్పాడు. తక్కువైన అంటే విలువలో తక్కువ, పోషణలో తక్కువ. బబులోను సామ్రాజ్యం యొక్క ఆడంబరంలో కాస్త తక్కువ సామ్రాజ్యం ఒకటి లేస్తుంది. అదే వెండి సామ్రాజ్యం లేక పారసీక సామ్రాజ్యం అని మనం అర్థం చేసుకోవాలి. ప్రియులరా, క్రీస్తుకు పూర్వము 539, క్రీస్తుకు పూర్వము 331 ఈ మధ్యలో ఈ యొక్క పర్షియా సామ్రాజ్యం తన ప్రతిభను కనుపరుస్తూ వచ్చింది. మనము చెప్పుకుంటున్న కోరెషు రాజు వాస్తవానికి కోరెషు నంబర్ 2, 2వ కోరెషు రాజు అన్నమాట. ఆయన కంటే ముందే మొదటి కోరెషు కాలంలో ఈ పర్షియా సామ్రాజ్యం ఉంది, కానీ ప్రపంచ సామ్రాజ్యముగా లేదు. కేవలం పర్షియన్ చుట్టూ ఉన్న ప్రాంతాల్ని అది పరిపాలిస్తూ వచ్చింది. కానీ ఎప్పుడైతే బబులోనును ఈ 2వ కోరెషు ఆధ్వర్యంలో బబులోనును వారు జయించారో, బబులోను అప్పటికే ప్రపంచ సామ్రాజ్యంగా ఉంది కాబట్టి బబులోను జయించడంతో ఇక ఈ పర్షియన్ సామ్రాజ్యం కూడా ప్రపంచ సామ్రాజ్యముగా చరిత్ర పటంలోనికి వచ్చింది, ప్రవచనంలోనికి వచ్చింది. సో మనం చెప్పుకుంటున్న ఈ యొక్క కోరెషు వాస్తవానికి 2వ కోరెషు. అయితే ఇతని ప్రత్యేకత ఏమిటంటే, బైబిల్ ఇస్తున్న ప్రత్యేకత, ఏ రాజును గురించి కూడా 30 సార్ల కంటే ఎక్కువగా వ్రాయబడలేదు. కానీ కోరెషు పేరు 2వ కోరెషు. 2వ కోరెషును గురించి బైబిల్ గ్రంథంలో ఆయన గురించి 30 కంటే ఎక్కువ సార్లు వ్రాయబడింది. అద్భుతం ఏమిటో చెప్పమంటారా? జాగ్రత్తగా వినండి దయచేసి. ఈయన పుట్టక మునిపే 200 సంవత్సరాలకు ముందే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచిస్తూ, క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల కాలంలో యెషయా ప్రవచించాడు. ఆ యెషయా ప్రవచిస్తూ ఈ కోరెషు పేరును ముందుగానే ప్రపంచ ప్రవచన గ్రంథంలో చెప్పాడు. అది ఈయన గురించిన ప్రత్యేకత. మీకు తెలుసా, సొలొమోను పుట్టక మునిపే సొలొమోను పేరును దేవుడు ముందుగా చెప్పాడు. నీకు బెత్షెబ ద్వారా ఒక కొడుకునిస్తాను, వాడి పేరు సొలొమోను అని పెట్టు అని. ఎందుకంటే వాడి కాలంలో నేను ఇశ్రాయేలును సమాధానంగా ఉంచుతాను కనుక సమాధానకర్త అని అర్థం ఇచ్చే షాలోమ్ మాన్ సొలొమోన్ అనే పేరు పెట్టమన్నాడు అనమాట. అలాగే యేసుక్రీస్తుని గురించి కూడా, యేసుక్రీస్తు పుట్టక ముందే తన ప్రజలను వారి పాపములో నుండి ఆయనే రక్షిస్తాడు కనుక ఆయనకు యేసు అనే పేరు పెడతావు అని గాబ్రియల్ దూత యేసు అనే పేరును ముందుగానే డిక్లేర్ చేశాడు పుట్టక మునిపే. అలాగే ఈ కోరెషు యొక్క ప్రత్యేకత కూడా సుమారుగా అంతగానే ఉంది బైబిల్ ప్రకారం. ఈయన పుట్టక మునిపే 200 సంవత్సరాలకు ముందే ఈయనను గురించి యెషయా ప్రవచించాడు. ఆ వచనాన్ని కూడా మనం చూడబోతున్నాం. ప్రియులరా, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనంలో డైరెక్ట్గా దేవుడు కోరెషును అన్న ఘన సహితమైన మాట ఏమిటో తెలుసా? కోరెషుతో నా మంద కాపరి అన్నాడు కోరెషును. దేవునికి స్తోత్రం కలుగును గాక. The uniqueness of Koresh is this: though he was a Gentile person, Gentile king,
అన్య రాజు అయినప్పటికీ, అన్య జనాంగానికి చెందినవాడు అయినప్పటికీ కోరెషును అన్నాడు, నా మంద అంటే దేవుని మంద అప్పుడు ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. నా మందను కాపు కాసేవాడా అంటూ పిలిచాడు. అలాగే నా చిత్తం అంతయు అన్నాడు. నా చిత్తము నెరవేర్చువాడా అని లేదు, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని యెహోవా దేవుడు ఆయనను గురించి యెషయా ద్వారా సాక్ష్యం ఇచ్చాడు. చూసారా కోరెషు రాజు యొక్క ప్రత్యేకత ఎంత గొప్పదో. ఆయన పుట్టక మునిపే ఆయనను దేవుడు తన మందకు కాపరిగా ఉంటాడినా అని చెప్పాడు. ఆయన పుట్టక మునిపే నా చిత్తమంతటిని నెరవేరుస్తాడినా అని కూడా చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సాక్ష్యం! ఇలాంటి మంచి సాక్ష్యము యోబును గురించి దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత అంత గొప్ప సాక్ష్యాన్ని దేవుడు కోరెషు గురించి ఇచ్చాడు. ఆ విధంగా కోరెషు ప్రత్యేకత బైబిల్ గ్రంథంలో ఉంది. అంతేకాదు, దేవుడు అన్నాడు, అతని పక్షమున జనములను జయించుటకు, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 1వ వచనం, కోరెషు పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కోరెషు రాజు అన్యుడైన ఒక పారసీక దేశపు రాజును దేవుడు అంటున్నాడు, నేను అతని కుడి చేతిని పట్టుకొని ఇక జనములను జయించుటకు నేను అతనికి బలమునిస్తున్నాను. అతని కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను, నా చేతిలో ఆయన కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అన్నాడు. నేను రాజుల నడికట్లను విప్పుతాను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీస్తాను అన్నాడు. 200 సంవత్సరాలకు ముందే యెషయాను భక్తుని ద్వారా, ప్రవక్త ద్వారా కోరెషుకు ఇంకా రూపకల్పనే లేదు, అయినా అతని గురించి ఈ గొప్ప వచనములను దేవుడు ప్రవచించి చెప్పాడు. మూడవదిగా కోరెషు గురించి అన్నాడు, యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. కోరెషును దేవుడు ఏం చేశాడట? అభిషేకించాడట. ద అనాయింటెడ్ కింగ్, ఎ జెంటైల్ కింగ్ హూ వాజ్ అనాయింటెడ్ బై ద గాడ్. ఆలోచిస్తున్నారా? సో ఒక దావీదు గురించి కానీ, ఒక ఇశ్రాయేలు రాజుల గురించి కానీ చెప్పబడినంత గొప్ప మాటలు ఈ పర్షియన్ కింగ్ కోరెషును గురించి దేవుని వాక్యం సాక్ష్యం ఇస్తుంది. సో ఇది మనం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సామ్రాజ్యాన్ని గురించి మనము పరిశోధన చేద్దాం. ప్రియులరా, ఇతని సామ్రాజ్యము క్రీస్తుకు పూర్వం 39లో ఈ 2వ కోరెషు ఆ నెబుకద్నెజరును జయించడంతో ఇక ఆయన సామ్రాజ్యము విస్తరిస్తూ వచ్చింది. ఆయన క్రీస్తుకు పూర్వము 549లో మాదీయుల సామ్రాజ్యాన్ని ఆయన జయించాడు. క్రీస్తు పూర్వం 547లో లూదియా అనే ప్రాంతాన్ని తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. ఇక 539లోనికి వచ్చేసరికి బబులోనును అనగా ఈ యొక్క బెల్షస్సరును చంపడం ద్వారా ఆ సామ్రాజ్యాన్ని ఆక్యుపై చేసుకున్నాడు. అలాగున ప్రపంచ సామ్రాజ్యవేత్తగా ఈ 2వ కోరెషు మారాడు. ఆ విధంగా ప్రియులరా, ఈ యొక్క బబులోనును హస్తగతం చేసుకోవడంతో తాను ప్రపంచ పటం మీదకి వచ్చేశాడు. అయితే ఈయన ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి. రాజులలో ఉన్న వారందరికంటే ఈయనకున్న ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి. మొదటిదిగా, యెహోవా దేవుని చిత్తం అంతటినీ నెరవేర్చేవాడుని దేవుని వాక్యం చెబుతుంటే, ప్రపంచ చరిత్రలో ఇతని లక్షణములను ఆనాటి ప్రపంచం గుర్తించింది. మొట్టమొదట చాలా గొప్ప మానవత్వాన్ని, దయను ప్రపంచ ప్రజల పట్ల ప్రదర్శించాడు. ఏ మతాన్ని అవలంబించే వాళ్ళైనా ఈయన మానవత్వాన్ని ప్రదర్శించాడు వారికి. అలాగే అందరి ఆదరణ, ఎక్కువ మంది ప్రజాదరణ పొందిన రాజుగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయాడు. అలాగే చిన్న చిన్న సామంత రాజ్యాలుగా విడదీశాడు ప్రపంచ సామ్రాజ్యాన్ని. చిన్న చిన్న సామంత రాజ్యాలు అంటే వాళ్ళు అక్కడ చిన్న రాజు ఉంటాడు, ఆయన పరిపాలించుకుంటుంటాడు, కానీ ట్యాక్స్ మాత్రం ఈ రాజుకు కడతారు. స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్కు ట్యాక్స్ పే చేసినట్టుగా. అలాగున ఈ చిన్న చిన్న సామ్రాజ్యాలుగా విడదీసి తనకు ఆ చిన్న సామ్రాజ్యాలందరి లోబడి ఉండేటట్టుగా, తనకు పన్ను చెల్లించేటట్టుగా ఆయన డివైడ్ చేశాడు. సామంత రాజ్యాలు మొట్టమొదట డివైడ్ చేసిన వాడు ఈయనే. అలాగున ఏ చిన్న చిన్న సామంత రాజ్యంలో ఏ దేవుళ్లను, వారికి ఇష్టమైన దేవుళ్లను వారు ఆరాధించుకోవచ్చు అని
ఈయన చెప్పాడు. అప్పటికే ఇశ్రాయేలీలు 70 సంవత్సరములుగా చెరలో ఉన్నారు, బబులోను చెరలో. బబులోన్ని ఈయన జయించడం ద్వారా ఈయన ఆధీనంలోనికి వచ్చేసారు ఇశ్రాయేల్ ప్రజలు, యూదులు. అయితే బబులోనులో మనము దానియేలును సింహబోన్లో ఎందుకు వేశారు? శద్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో ఎందుకు వేశారు? అంటే వారి దేవుణ్ణి ఆరాధించడానికి బబులోను సామ్రాజ్యంలో అంత ఆధిక్యత లేదు, అవకాశం లేదు. వారు ఆరాధిస్తే అలాగూ సింహాలకు ఆహారంగా వేయడం, అగ్నిగుండంలోనికి పడవేయడం జరిగింది. కానీ ఈయన వచ్చిన తర్వాత ఎవరి మతాన్ని వాళ్ళు అవలంబించుకోండి, నా రాజ్యంలో ఉన్న ఫలానా మతాన్ని అవలంబించాలని నేను చెప్పట్లేదు, ఎవరి మతాన్ని వాళ్ళు అవలంబించుకోవచ్చని మత స్వేచ్ఛను అందించాడు కోరెషు రాజు. అలాగున ప్రియులరా, ఈ మత స్వేచ్ఛను అందించడమే కాదు, 539లో ఈయన బబులోను సామ్రాజ్యాన్ని జయించాడు కదా. 538 అంటే 1 సంవత్సరం పరిపాలనలోనే ఆయన మొట్టమొదట చేసిన తీర్మానం ఏమిటంటే యూదులు తమ స్వదేశానికి వెళ్ళవచ్చునని శాసనం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అన్నాడు. చూసారా? ఇదిగో ఇశ్రాయేలీలకు ఒక కాపరి వలె ఉండి వాళ్లకు వారి దేశానికి వెళ్ళడానికి దేవుని చిత్తము 70 సంవత్సరాల చెర ముగించబడింది కనుక ఇక దేవుని చిత్తములో ఉన్న యూదులు వెళ్ళడానికి 70 సంవత్సరాలు ముగించబడ్డ తర్వాత యూదులు సొంత దేశానికి వెళ్ళడానికి కోరెషు రాజును దేవుడు వాడుకున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. 1 ఇయర్ కింగ్డంలోనికి రాగానే యూదులను వారి సొంత దేశానికి వెళ్ళవచ్చునని ఆజ్ఞరూపకమైన పత్రాన్ని సిద్ధం చేసి యూదులకు ఇచ్చాడు. అలాగే ప్రపంచ చరిత్రలో మొట్టమొదట హైవేస్ నిర్మించిన వాడు కూడా ఈ కోరెషు రాజే అని చరిత్ర చెబుతుంది. హైవే దారులు ఈ దేశము నుండి ఆ దేశమునకు, ఆ దేశము నుండి ఆ దేశమునకు చిన్న చిన్న సామంత రాజ్యాలు చేశాడు కదా. ఈ సామంత రాజ్యాలకు చేరుకోవడానికి హైవే రోడ్లను మొట్టమొదట రూపకల్పన చేసిన వాడు కోరెషు ఆధ్వర్యంలోనే జరిగింది. అలాగే చిన్న చిన్న సామంత రాజ్యాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి రాజుగారి ఆజ్ఞల పత్రాలను అందించాలి కాబట్టి మొట్టమొదట పోస్టల్ డిపార్ట్మెంట్ను స్టార్ట్ చేసిన వాడు కూడా కోరెషు రాజే. అలాగే నగరాలుగా పెద్ద పెద్ద నగరాలను నిర్మించమని శాసనం చేసిన వాడు. అలాగే ఆయా చిన్న చిన్న సామంత రాజ్యాల్లో ఈ యొక్క కోర్టు, న్యాయ శాఖలు, శాసనాలు రూపొందిద్దిన వాడు కూడా ఆయనే. ఈ చట్టం ఎలా ఉండాలి, ఎవరు ఏ తప్పు చేస్తే ఏ సెక్షన్ కింద శిక్ష వేయాలి అంటూ ఈ న్యాయ శాఖ పద్ధతులను రూపుదిద్దినవాడు, అభివృద్ధి చేసిన వాడు కూడా ఈ కోరెషు రాజే. ఆ తర్వాత ప్రియులరా, 70 ఏండ్ల చెర విడుదల కొరకు ఈయన ఇశ్రాయిల్ కొరకు వాడబడిన వాడు రాజు. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం, ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనం, 29వ అధ్యాయము 10వ వచనంలో కోరెషు రాజును దేవుడు వాడుకొని ఇశ్రాయేలీల 70 సంవత్సరాల చెర నుండి విడిపించిన విధానము బైబిల్ ఇస్తున్న సాక్ష్యము ఈ వచనాల్లో ఉందన్నమాట. ఇక ఆయన పారసీక రాజు ప్రారంభం చేశాడో లేదో రాజ్య పరిపాలన, దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం చెబుతుంది ఏమిటంటే, పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. సో గమనిస్తున్నారా, ఈ కోరెషు రాజు ప్రత్యేకత ఏమిటంటే దేవుడు అతని మనస్సును ప్రేరేపిస్తుంటే దేవుని ప్రేరేపణకు లోబడిన అన్య రాజు, మొట్టమొదటి అన్య రాజు ఈ యొక్క కోరెషు రాజు. దేవుడు అటు ఫరోను ప్రేరేపిస్తుంటే లోబడట్లేదు. ఎవడు యెహోవా ఎవడు, నీవెవడి వసలు అంటూ విర్రవీగాడు. కానీ ఇక్కడ ఒక రాజు, ప్రపంచ రాజు కనబడుతున్నాడు. ఈయన యెహోవా ఆయన మనస్సును ప్రేరేపిస్తూ ఉంటే ఆయన ఆ ప్రకారం నడుచుకుంటున్నాడు. అందుకే యెషయా ద్వారా ముందే ఏమన్నాడు, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అంటూ కోరెషును గురించి సాక్ష్యం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కోరెషు రాజు యొక్క ఆధ్యాత్మిక ప్రత్యేకత. ఆధ్యాత్మిక ప్రకారం, దో హీ వాజ్ నాట్ an Israelite or chosen person,
but he was chosen by God to release his people. అలాగే దేవుని చిత్తమంతటిని నెరవేర్చేవాడుగా ఈయనను దేవుడు ముందుగానే ఎన్నుకున్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 23వ వచనంలో ఇలాగున ఆయన యూదులను గురించి చేసిన శాసనము ఇలాగుంది. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున సకల జనులను నా వశము చేసి. ఏమండి, ఈయన అన్యరాజు, కానీ ఎవరు లోకమందున్న జనులను తన వశం చేశారని చెప్పుకుంటున్నాడు? ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున సకల జనులను నా వశం చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఈ రాజుగారికి దేవుని ఆజ్ఞను కూడా వినగలిగే చెవులున్నాయి. అన్య రాజుకు దేవుని ఆజ్ఞను తెలుసుకోగలిగి గ్రహించగలిగిన, అది దేవుని ఆజ్ఞని యెరూషలేములో మందిరము కట్టించమన్నాడని ఆ దేవుని ఆజ్ఞకు ఎదురు తిరిగిన ఫరో లాంటి వాడు కాదు. ఇక్కడ ఫరో ఏమో ఇశ్రాయేలీయులను పోనివ్వను అంటూ మొండికేశాడు. 10 రకములైన భయంకరమైన తెగుళ్ళు వస్తున్నా. కానీ ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. యెహోవా ఆకాశమందలి దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, కాబట్టి నేను యెరూషలేములో మందిరం కట్టించడానికి ఆయన జనులను పంపిస్తున్నాను. యెరూషలేము దేవాలయాన్ని కూల్చిన వారెవరు? ఈయన కంటే ముందున్న నెబుకద్నెజర్ రాజు 3 సార్లు దాడి చేసి 3వసారి యెరూషలేము దేవాలయమును కూల్చివేశాడు. ఆ తర్వాత కోరెషు వచ్చి 70 సంవత్సరాలు ముగిశాయి గనక మళ్ళీ ఆ మందిరమును పునర్నిర్మాణం చేయించాలి. అందులో భాగంగానే ఎజ్రా, ఈ జెరుబ్బాబెలు వీళ్ళు బయలుదేరారు. ఆయన అన్నాడు, కావున ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును, వారి దేవుడైన యెహోవా వారికి తోడై ఉంటాడు అని చెప్పాడు. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండును గాక. ఇది ఆయన ఇచ్చిన పత్రం. ప్రియులారా, అలాగున దేవుని చిత్తమును నెరవేరుస్తూ 70 సంవత్సరముల ప్రవచనమును నెరవేర్చడానికి దేవుడు వాడుకున్న ఒక అన్య రాజు కోరెషు రాజు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, అలాగున ఆయన తర్వాత కాంబిసెస్ అనే మరొక రాజు, ఈ యొక్క పారసీక రాజే కోరెషు తర్వాత సామ్రాజ్యంలోనికి వచ్చాడు. ఈయన సుమారు 8 సంవత్సరాల పాటు పరిపాలన సాగించాడు. ఈయన క్రీస్తుకు పూర్వం 530 నుండి 522 వరకు. ఈ కాంబిసెస్ అనే పారసీక లేక మాదీయ పారసీక సామ్రాజ్యపు రాజు కోరెషు తర్వాత వచ్చిన రాజు. ఈయన కూడా మళ్ళీ కొన్ని దేశాలను జయిస్తూ సామ్రాజ్యాన్ని, ప్రపంచ సామ్రాజ్యాన్ని లేక వెండి సామ్రాజ్యాన్ని, మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అయితే ఈయన సామ్రాజ్యాన్ని విస్తరించడం ఎక్కడి వరకు? ఈజిప్టు వరకు విస్తరించాడు. పర్షియా సామ్రాజ్యంలోనే ఈజిప్ట్ను కూడా కలిపేశాడు. అంతవరకు ఈజిప్టు ఆఫ్రికా ఖండంలో అది విడిగా ఉండింది, కానీ ప్రపంచ సామ్రాజ్యంలో కలవలేదు. అటు బబులోను సామ్రాజ్యం అప్పుడు కానీ, ఇటు కోరెషు సామ్రాజ్యం అప్పుడు కానీ ఈజిప్ట్ కలవలేదు, వాళ్ళే పరిపాలించుకుంటున్నారు. కానీ క్రీస్తుకు పూర్వం 530లో ఈ యొక్క రాజు వచ్చిన తర్వాత ఈయన యుద్ధం చేసి ఈజిప్టును కూడా, అంటే అక్కడి వరకు ప్రపంచ సామ్రాజ్యాన్ని విస్తరించాడనమాట. ఇక ఆయన తర్వాత మనకు బైబిల్లో కనబడుతున్న మరొక గొప్ప వ్యక్తి దర్యావేషు రాజు. ఇతను ఆ కాంబిసెస్ రాజు తర్వాత క్రీస్తుకు పూర్వము 521 నుండి 486 వరకు దర్యావేషు రాజు పరిపాలన చేశాడు. వండర్ ఏమిటంటే, దానియేలు ఈ యొక్క నెబుకద్నెజర్ కాలంలోను, అలాగనే బెల్షస్సర్ కాలంలోను, ఈ దర్యావేషు కాలంలోను ఆయనే ప్రధానమంత్రిగా ఉంటూ వచ్చాడు. ఇలాగున 3 సామ్రాజ్యాలు పరిపాలన కాలంలో దానియేలు ప్రవచిస్తూ వచ్చాడు. అందుకే దానియేలు గ్రంథంలోనికి దర్యావేషు కూడా ప్రవేశించాడనమాట. ప్రియులారా, ఇతను ఆ సామ్రాజ్యంలోనికి వచ్చిన తర్వాత ఇతర 9 మందిలోని రాజులను ఓడించి ఈయన ఆ యొక్క గవర్నింగ్ అథారిటీస్గా మార్చాడు. సామంత రాజ్యాలను మళ్ళీ డివైడ్ చేసి విడగొట్టి ఈయన
సత్రాపులు అంటే గవర్నింగ్ బాడీస్ అంటూ ఆయన కొన్ని గవర్నింగ్ బాడీస్గా చేర్చాడు కొన్ని స్థలాలను. అలాగున ఈ యొక్క దర్యావేషు రాజు ఈ మాదియా పారసీక సామ్రాజ్యం మీద వచ్చిన 3వ రాజుగా ఉన్నాడనమాట. సో ఈ రాజు ఈ యొక్క ప్రపంచ సామ్రాజ్యాన్ని ఆయన పరిపాలించే సమయంలో 3000 మైళ్ళ పొడవు ప్రపంచ సామ్రాజ్యం, 15 మైళ్ళ వెడల్పు గల సువిశాల సామ్రాజ్యంగా దాన్ని విస్తరించాడు. ఈయన పెంచాడనమాట, దాని వైశాల్యాన్ని పెంచాడు. ఈయన గురించి మనకు ఎస్తేరు గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనం, 10వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూడగలుగుతాం. ఇక ఆ తర్వాత ఆయన మొట్టమొదటిగా కాయిన్స్ తయారు చేయించాడు. ఈ యొక్క రూకల వ్యవస్థను తయారు చేయించిన వాడు దర్యావేషు. బంగారముతో ముందు నాణ్యాలు తయారు చేయించాడు. అంటే ఈ బంగారు నాణ్యాలు ఇస్తే వాళ్ళు ఏదైనా వస్తువుని ఇవ్వడం. అలాగున కరెన్సీ అనే దానికి రూపకల్పన చేసిన వాడు దర్యావేషు రాజు. ఆ తర్వాత ఆ కోరెషు సామ్రాజ్యంలో ఈ హైవేస్ ఎక్కడెక్కడైతే విస్తరించాడో ఈయన మళ్ళీ సత్రాపులు గవర్నింగ్ యూనిట్స్గా చేశాడు కదా. సో అక్కడికి మళ్ళీ ఈయన రహదారులను వేయించాడు. ఈ తపాలా వ్యవస్థను ఇంకా సమర్థవంతంగా యాక్టివేట్ చేసి పనిచేసే విధంగా చేయగలిగాడనమాట. అలాగున ఒకే మాదియా పారసీక అని 2 సామ్రాజ్యాలు వాస్తవానికి, అవి రెండింటిని ఒక సామ్రాజ్యముగా ఉంచి కొనసాగించాడు. ఎందుకంటే ఈ దర్యావేషు మాదీయుడు, కోరెషు, కాంబిసెస్ వీళ్ళు పారసీక మతస్థులు లేక పారసీక దేశస్థులు. ఈ దర్యావేషుకు ఈ యొక్క ప్రపంచ సామ్రాజ్యం అప్పగించబడినా మాదీయులు పారసీకులు విడిపోలేదు. ఇతని గొప్పతనం ఏమిటంటే ఆ మాదీయ పారసీకులను కూడా ఒక రాజ్యంగా, సమైక్య రాజ్యంగా కొనసాగిస్తూ వచ్చాడు. అది దర్యావేష్ యొక్క ప్రత్యేకత. ఇక ఆ తర్వాత అప్పటికే కోరెషు రాజు ఈ యొక్క యెరూషలేమును మరలా కట్టించుకోవచ్చని ఆజ్ఞ ఇచ్చి పంపించాడు. కానీ ఆయన చనిపోవడంతో మళ్ళీ శత్రువులు దేవాలయ నిర్మాణాన్ని కొనసాగింపనివ్వలేదు ఆ కోరెషు రాజు చనిపోవడంతో. సో సుమారు 8 సంవత్సరాలు పరిపాలించాడు కాంబిసెస్. కానీ ఆయన యెరూషలేము దేవాలయం గురించి ఎలాంటి యాక్టివిటీస్ చేపట్టలేదు, ఆజ్ఞలు చేపట్టలేదు. అది ఆగిపోయింది. అలాగున దర్యావేషు రావడంతో మళ్ళీ ఈయన అప్పటికే 14 సంవత్సరాల క్రితం ఆగిపోయిన యెరూషలేము దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయండి అంటూ ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ విషయాన్ని మనం ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం, 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తామన్నమాట. ప్రియులరా, ఆ విధముగా కోరెషు రాజు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ యెరూషలేము దేవాలయాన్ని మరలా కట్టించడం, యూదులను యెరూషలేమునకు వెళ్ళడానికి అనుమతించడం చేస్తే, ఆగిపోయిన ఆ దేవాలయాన్ని దర్యావేషు మళ్ళీ దాన్ని పునర్నిర్మించండి అంటూ శత్రువులు ఎవరు అడ్డుపడకుండా ఆ దేవాలయ నిర్మాణం జరుగులాగున ఆ దర్యావేషును దేవుడు వాడుకున్నాడు. ఇక మాదియా పారసీక సామ్రాజ్యంను పరిపాలించిన రాజుల్లో 3వ రాజు, ప్రత్యేకమైన రాజు ఈయన అహష్వేరోషు రాజు. ఈయన గురించి కూడా బైబిల్లో ఉంది. ఏమండి, కోరెషు గురించి ఉంది బైబిల్లో, దర్యావేషు గురించి ఉంది, అహష్వేరోషు రాజు గురించి. కాంబిసెస్ అనే రాజు గురించి మాత్రం ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు అనుమతించలేదు. నేను ముందే చెప్పాను కదండి, ప్రపంచ చరిత్రలో ఉన్న వాటిని సీరియల్గా చెప్పడము దేవుని వాక్య ఉద్దేశం కాదు. ద బైబిల్ ఈజ్ నాట్ సింప్లీ ఏ హిస్టారికల్ బుక్. కానీ మరి ఎందుకు చరిత్రను దేవుడు అక్కడక్కడ చరిత్రను దేవుడు పెట్టాడు అంటే, వాట్ ఎవర్ ఈజ్ ద యూజ్ఫుల్ హిస్టరీ టు ద చర్చ్, those historians, those kings, those kingdom things were mentioned in the Bible. అర్థం చేసుకున్నారు కదండి. విశ్వాసికి ఏది క్షేమకరమో, ఏది ఉపయోగకరమో, ఏ ఇన్ఫర్మేషన్ బైబిల్లో ఉంటే మంచిది అనుకున్నాడో దేవుడు, ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం పెట్టాడు. చరిత్ర చదువుకోవడానికి కాదు, అందులో మనము యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దేవుడు రాయించాడు. నేను మీకు పాత నిబంధనను అర్థం చేసుకోవడానికి కీవర్డ్స్గా కొన్ని వచనాలు అందిస్తున్నాను. జాగ్రత్తగా మీరు వాటిని నోట్ చేసుకోవాలని, స్టడీ చేయాలని మనవి చేస్తున్నాను. పాత నిబంధన హిస్టరీ అంతా మనం ఎందుకు చదవాలి?
పాత నిబంధనలో హిస్టరీలో కొందరు ఎందుకు ఎగిరిపోయారు, కొందరు ఎందుకు కనబడుతున్నారు అన్యులు కూడా అనే దానికి మనకు కీ వర్డ్సెస్ 5 ఉన్నాయి. ఆ 5 వచనాలను మనము గనక అర్థం చేసుకోగలిగితే వై వి నీడ్ టు గో త్రూ ద ఓల్డ్ టెస్టిమెంట్ ఆర్ ఇజ్రాయలైట్స్ హిస్టరీ అనే దాన్ని మనకు అర్థం చేసుకోగలం. ఫస్ట్ రిఫరెన్స్ ఈజ్ 1 Corinthians chapter 10 verse 6. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం. అక్కడ ఇశ్రాయేలీయులు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించి దేవుని ఉగ్రతను తెచ్చుకోకుండా ఉండడం కొరకు ఇశ్రాయేలీయుల చరిత్రను మనకు బుద్ధి కలుగుటకై దేవుడు వ్రాయించాడు అని అక్కడ ఉందన్నమాట. అలాగే ఇశ్రాయేలు ఎందుకు 70 సంవత్సరాలు చెరలోనికి వెళ్ళారు? సబాతు దినమును వారు పరిశుద్ధమైనదిగా ఆచరించనందుచేత. సో నీవు కూడా దేవుని కొరకు పరిశుద్ధముగా ఉండనందుచేత నిన్ను కూడా అన్యులకు అప్పగిస్తాడు అనే బుద్ధి కలుగుటకు ఈ యొక్క సంఘటనలు ముందుగా దేవుడు వ్రాయించాడు. రెండవది 1 Corinthians chapter 10 verse 11. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. అక్కడ కూడా మనకు దృష్టాంతముగా ఉండుట కొరకు ఆ పాత నిబంధనలోని సంఘటనలు చరిత్రను దేవుడు వ్రాయించాడు అని మనకు 11వ వచనం చెబుతుంది. 3వ వచనం రోమపత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో మనకు బోధ కలుగుటకై పూర్వమందు జరిగినవన్నీ దేవుడు రాయించాడు అని ఉన్నదనమాట. పూర్వమందు జరిగినవన్నీ దేవుడు ఎందుకు రాయించాడు అంటే మనకు బోధ కలుగుట కొరకే వ్రాయించాడు అని 3వ కీవర్డ్స్ చెబుతుంది. 4వది హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనములో ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది అని వ్రాయబడి ఉంది. ప్రత్యక్ష గుడారం, సొలొమోను నిర్మించిన దేవాలయం ఇవి ఈ యుగాంతమందున్న మనకు ఉపమానముగా ఉన్నాయట. అంటే మనమే దేవునికి అసలు సిసలైన గుడారం, మనమే దేవునికి దేవాలయం అని చెప్పడం కొరకు ఉదాహరణగా ఆ ప్రత్యక్ష గుడారాన్ని, సొలొమోను దేవాలయాన్ని, జెరుబ్బాబేలు దేవాలయాన్ని, హేరోదు కట్టించిన దేవాలయాన్ని దేవుడు ఉంచాడు. ఇక హేరోదు కట్టించిన దేవాలయం తర్వాత మళ్ళీ దేవాలయం లేదు. యేసుక్రీస్తు అన్నాడు నేనే దేవునికి దేవాలయం అని యోహాను సువార్త 2వ అధ్యాయం 19 నుండి 21 వచనాల్లో చెప్పాడు. ఈ దేవాలయాన్ని కూల్చండి, నేను మళ్ళీ 3 రోజుల్లో కట్టేస్తాను అన్నాడు. ఏమిటి, యూదులు 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినాల్లోగా కడతావా అని వాళ్ళు ప్రశ్నించుకున్నారు. అయితే 21వ వచనం చెబుతుంది, అయితే యేసుక్రీస్తు తన దేహమను దేవాలయమును గురించి ఈ మాట చెప్పెను అని వ్రాయబడి ఉంది. సో యేసుక్రీస్తే దేవునికి దేవాలయం అయ్యాడు. సమరయ స్త్రీతో యోహాను సువార్త 4వ అధ్యాయంలో అన్నాడు, అమ్మా ఇక మీదట యెరూషలేములోనైనా ఈ కొండ మీదనైనా దేవుని ఆరాధించరు. యెరూషలేములో దేవాలయం ఉంది, సమరయలకు ఒక కొండ మీద ఉంది దేవాలయం. ఇక్కడ కాకుండా ఆత్మతోనూ సత్యముతోనూ మనుషులు దేవుని ఆరాధించే సమయం వచ్చింది, అది ఇప్పుడు వచ్చియే ఉన్నది అని చెప్పిన తర్వాత ఇక దేవాలయం యొక్క అవసరత లేకుండా పోయింది. మానవుని దేహమే దేవాలయముగా మారిపోయింది. అందుకే అపోస్తుల కార్యములో దేవుని ఆలయము అనేది హస్తకృతములతో ఉండదు అని స్టెఫెను చెప్పాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 47 నుండి 50 వచనాల్లో స్టెఫెను ప్రసంగంలో చెబుతూ సర్వోన్నతుడైన దేవుడు హస్తకృత ఆలయముల్లో ఉండడు అని చెప్పాడు. అలాగే పౌలు ద్వారా ఏథెన్స్లో దేవుడు వాక్యం చెప్పిస్తూ అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 24వ వచనం నుండి అక్కడ ఏథెన్స్ వారితో అన్నాడు, సర్వోన్నతుడైన దేవుడు ఆయనకు ఏదో లేనట్టుగా మానవుల హస్తకృతములతో చేయబడిన ఆలయంలో ఆయన ఉండడు అని ఏథెన్స్ వారికి చెప్పాడనమాట. సో అలాగున మరి ఆలయంలో ఉండకపోతే ఎక్కడుంటాడు? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది. 6వ అధ్యాయం 19వ వచనం మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేస్తాడు, జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మీరును సజీవ రాయి అయిన యేసుక్రీస్తు యొద్దకు వచ్చి ఉన్నారు. మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆయన కొరకు యేసుక్రీస్తుతో పాటు మీరు కూడా ఆత్మ సంబంధమైన మందిరముగా
దేవునికి ఆలయముగా కట్టబడుచున్నారు అన్నాడు. అలాగే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనంలో, క్షమించాలి 3వ అధ్యాయము 15-16 వచనాల్లో ఏమన్నాడంటే, ఆయనను నేను ఆలస్యం చేసిన యెడల తిమోతి దేవుని సంఘములో అనగా జీవము కలిగిన దేవుని ఆలయములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియబడినట్లు అన్నాడు. సో దేవుని ఆలయములో అనగా దేవుని సంఘములో అన్నాడు. సో ద ఆలయము బికేమ్ సంఘము. నౌ ద సంఘము ఇట్ సెల్ఫ్ ఈస్ ద ఆలయం ఆఫ్ ద లివింగ్ గాడ్. సంఘమే జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నది. ఇప్పుడు దేవునికి ఇక ఈ భౌతికమైన ఆలయాల అవసరం లేదు ప్రియులరా. అలాగున ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చెప్పాడు, ఇక గొర్రెపిల్ల ఈ యొక్క సంఘమే దేవునికి ఆలయమై ఉన్నారు. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు. ఈ సంఘము నుండి వచ్చే వెలుగే విశ్వాన్నంతటిని నింపుతూ ఉన్నది అని చెప్పాడనమాట. సో ప్రత్యక్ష గుడారము, సొలొమోను దేవాలయము, జెరుబాబేలు కట్టించిన దేవాలయము, హేరోదు కట్టించిన దేవాలయము, శృంగారమును దేవాలయము, ఆ తర్వాత దేవాలయము కూల్చబడడం, యేసు అను దేవాలయము కూల్చబడి తిరిగి కట్టబడడం, ఆ కట్టబడిన దేవాలయములో మానవుడు దేహమే దేవాలయముగా మారడం, అది ఇలాంటి దేహములనే సజీవ రాళ్లతో దేవునికి నిత్యమైన మందిరము కట్టబడడం, అది నూతన యెరూషలేము పట్టణముగా మారి నిత్యత్వములో దేవునికి ఆలయముగా ఉండడం. దిస్ ఈస్ వాట్ ద గాడ్స్ ప్లాన్, ఇటర్నల్ ప్లాన్ అబౌట్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరమును గురించిన ఆ నిత్యత్వపు ఆరాధన. అందుకే గమనించాలి ప్రియులరా, పాత నిబంధనలోని చరిత్ర ఊరికే అహష్వేరోషుని గురించి, దర్యావేషుని గురించి, కాంబిసెస్ గురించి తెలుసుకోమని కాదు. మనకి ఏది అవసరమో దేవుడు అక్కడ పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే, వారి ద్వారా నేను మీకు సంఘానికి ఉపమానముగా పెట్టాను, దృష్టాంతముగా పెట్టాను, బోధ కలుగుటకై పెట్టాను, అలాగే మీ కొరకు ఛాయగా పెట్టాను అన్నాడు. 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 1వ వచనంలో ధర్మశాస్త్రములోని అన్నీ కూడా ఛాయగా ఉన్నాయి అన్నాడు అనమాట. సో ఇప్పుడు ఆ ఛాయను, ఆ దృష్టాంతమును, ఆ బోధను, ఆ ఉదాహరణను, ఆ ఉపమానమును మనము ఆధ్యాత్మికంగా అర్థం చేసుకొని మన బ్రతుకుల్లో అప్లై చేసుకోగలిగిన నాడు పాత నిబంధన నా బ్రతుకు కొరకే ఉన్నది అన్న సంగతి మనందరికీ అర్థమవుతుంది. వితౌట్ నోయింగ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ యూ కెనాట్ బి ఏ న్యూ టెస్టిమెంట్ క్రిస్టియన్. అలాగే పాత నిబంధనను అర్థం చేసుకోకుండా క్రొత్త నిబంధన క్రైస్తవ్యాన్ని పరిపూర్ణం చేయలేం మనం. అలాగే క్రొత్త నిబంధన క్రైస్తవుడు పాత నిబంధనల యొక్క ఛాయ లేకుండా పరిపూర్ణుడు కాడు. కాబట్టి మాది కొత్త నిబంధన సంఘం అంటూ గొప్పాలు చెప్పుకోవడం కాదు. పాత నిబంధనలో దేవుడు మన కొరకు మర్మముగా ఉంచిన ప్రతిదానిని మనము ఆధ్యాత్మికంగా మలుచుకొని అవగాహన చేసుకోకపోతే పాత నిబంధన లేకుండా క్రొత్త నిబంధన పరిపూర్ణం కాదు, అది ప్యారలల్ అవుతుంది. కాబట్టి మనము పరిపూర్ణంగా దేవుని సంకల్పం అంతటిని తెలుసుకోవాలంటే మనకు పాత నిబంధనలోని ఉపమానమును, ఛాయను చూడాలి, క్రొత్త నిబంధనలో దాని నెరవేర్పును చూడాలి. మూడవదిగా ఆ నెరవేర్పును నా బ్రతుకులో కూడా జరిగించినట్లుగా నా బ్రతుకును మార్చుకోవాలి. ఇది జరగాలి, ఈ 3 పనులు జరగాలి. పాత నిబంధనలోని ఛాయ, క్రొత్త నిబంధనలోని నెరవేర్పు, నా బ్రతుకులో దాని మార్పు. ఇవి జరిగినప్పుడే మనకు బైబిల్ గ్రంథం అంతటిని మనము నెరవేర్చిన వాళ్ళం అవుతామన్నమాట. సో అహష్వేరోషు రాజు కూడా ఎందుకు దేవుడు మెన్షన్ చేశాడు అంటే, అహష్వేరోషు రాజు విషయంలో ఒక గ్రంథాన్నే దేవుడు వ్రాయించాడు. ఆ గ్రంథమే ఎస్తేరు గ్రంథం. సో ఎస్తేరు అహష్వేరోషుల ఇన్సిడెంట్ అంతటిని ఎందుకు పెట్టాడు అంటే, ఈ యొక్క అహష్వేరోషు రాజు దృష్టాంతముగా యేసుక్రీస్తుకు ముంగుర్తుగా పెట్టాడు. ఎస్తేరు అను బానిస అమ్మాయిని, చెరపట్టబడిన అమ్మాయిని సంఘమునకు ముంగుర్తుగా పెట్టాడు. ఈ చెరపట్టబడిన అమ్మాయి, బానిస అమ్మాయి, ఆమె ప్రపంచ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఒక మహారాజుకు పెళ్లి చేసుకుని ప్రపంచ సామ్రాజ్యాన్ని ఏలగలిగిన పట్టపు రాణిగా మారింది. అలాగే పాపపు బానిసత్వంలో ఉన్న ఎస్తేరు లాంటి మానవుడు ఈ బానిసత్వం నుండి విడిపించబడి యేసు అను అహష్వేరోషును చేరుకున్నప్పుడు, ఆయనను పెళ్లి చేసుకున్నప్పుడు, ఈ బానిసగా బ్రతికిన మానవ జాతి ఒకనాటికి విశ్వాన్ని ఏలే పరలోక రాజ్యపు పట్టపు రాణిగా మారబోతుంది అని మనకు తెలియజేయడానికే
ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు రాజు సంగతిని మెన్షన్ చేశాడనమాట. మెట్టుకు మన ప్రవచన అన్వేషణలో ఇతను ఈ యొక్క అహష్వేరోషు రాజు పరిపాలనలోనికి రాగానే 127 సంస్థానములుగా ఉండింది. అప్పటికే ప్రపంచ సామ్రాజ్యాన్ని 127 సంస్థానములుగా డివైడ్ చేసి ఉంచారు. సో ఈ సామంత రాజ్యాలుగా. సో అందులో మనము ఈ ఎస్తేరు గ్రంథంలో ఈ అహష్వేరోషు యొక్క ప్రత్యేకతను చూస్తాం. ఏమిటంటే వస్తి అనే స్త్రీ భార్యగా ప్రపంచ సుందరిగా ఉంది అప్పుడు ఆమె స్థానంలో బానిసైన అమ్మాయిన ఎస్తేరు చేరుకోవడం, ఆ తర్వాత మారణకాండ యూదులందరినీ చంపించడానికి హామాను చేసిన ప్రయత్నం అతని మరణానికే ఉరిగా మారడం, ఆ తర్వాత యూదులందరూ క్షేమంగా ఉండడం, ఈ యొక్క ఎస్తేరును బట్టి దేవుడు యూదులందరినీ కాపాడడం, ఈ చరిత్ర అంతా మనము ఆ యొక్క ఎస్తేరు గ్రంథంలో చూస్తామన్నమాట. ప్రియులరా, ఇతని హయాంలోనే యూదులు 3 దఫాలుగా వారి దేశానికి విడుదల చేయబడ్డారు. ఏమండి, 3 గుంపులుగా 3 సార్లు 3 గుంపులుగా ఈ అహష్వేరోషు రాజు యూదులను పంపించాడు. అందులో భాగంగానే నెహెమ్యా కూడా క్రీస్తుకు పూర్వం 444వ సంవత్సరంలో యెరూషలేము కోటగోడలు నిర్మిస్తానని పర్మిషన్ తీసుకొని ఈ రాజుగారి హయంలోనే ఆయన కూడా పంపించబడ్డాడు. మనుషులు లేబర్ సరిపోలేదని చెప్పగానే మళ్ళీ 2వ గుంపును పంపాడు. ఇంకా ప్రాకారపు కోటగోడలు ఎత్తైనవిగా కడుతున్నాం, ఇంకా కాస్త లేబర్ కావాలి అనగానే మళ్ళీ 3వ గుంపును కూడా ఈయన పంపించాడు. సో దేవుని చిత్తమును నెరవేర్చిన వాళ్ళలో అటు కోరెషును, దర్యావేషును, అహష్వేరోషు రాజును, అంటే కాంబిసెస్ రాజు ఒకడు తప్ప ఇక ఆ మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని పరిపాలించిన 3 రాజులను దేవుని చిత్తాన్ని నెరవేర్చిన అన్య రాజులుగా దేవుడు ప్రపంచ చరిత్రలో ఉంచాడు. అంటే మనకు దేవుడు ఏమి నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడంటే దేవుని చిత్తమును నెరవేర్చడానికి దేవుడు అవసరమైతే అన్యులను కూడా తన ప్రణాళికలో వాడుకుంటాడు అన్న సంగతిని మనం గుర్తించాలి. ఏమండి, మనము విశ్వాసులము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంటాం, మంచిదే. కానీ ఒక విశ్వాసికి ఒక సహాయాన్ని అందించాలనుకుంటే ఒక అన్యుణ్ణి కూడా దేవుడు వాడుకుంటాడేమో అని మనం అర్థం చేసుకోవడానికి ఈ రాజులను చరిత్రలో దేవుడు ఉంచాడు. అది ఆధ్యాత్మికమైన పాఠం. ఇక మరొక పాఠం ఏమిటి అంటే ప్రపంచ చరిత్రలో దేవుడు చెప్పిన ప్రవచనము నిరర్ధకం కాకూడదు అంటే దేవుడు ఒక దారిన వెళ్ళే దానయ్యను కూడా వాడుకొని సైతం తన ప్రవచనాన్ని అయితే తూచా తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు అనడానికి మనకు ఈ యొక్క పారసీక సామ్రాజ్యం ఒక మంచి ఆ యొక్క నిరూపణగా ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పారసీక సామ్రాజ్యం దేవుని చిత్తాన్ని నెరవేర్చిన సామ్రాజ్యం. పారసీక సామ్రాజ్యపు రాజులు కోరెషు రాజు, ఆయన దేవుని మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అన్నాడు. అలాగనే దర్యావేషు కూడా ఆయన వచ్చి ఆగిపోయిన దేవాలయాన్ని నిర్మించమన్నాడు. నాకు దేవుడు చెప్పాడంటూ ఏం చెప్పుకోలేదు ఆయన, కానీ ఆ ఆలయాన్ని మళ్ళీ నిర్మించండి అని ఆజ్ఞ ఇచ్చాడు. అంటే దేవుని చిత్తము ఆగిపోయింది నెరవేర్చబడడం, మళ్ళీ నెరవేర్చబడడానికి దర్యావేషు అనే ఒక అన్య రాజును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే అహష్వేరోషు రాజు ఈ యొక్క యూదురాలైన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ద్వారా, అలాగే నెహెమ్యా రాజుకు గిన్నె అందించే ఒక ఉన్నతమైన నమ్మకమైన ఆ పోస్టులో ఉండగా వారిని బట్టి, వారి జీవిత విధానమును బట్టి, నడవడిని బట్టి, నమ్మకత్వమును బట్టి అహష్వేరోషు రాజు కూడా వారికి ఫేవర్గా మారి 3 దఫాలుగా యూదులను అలాగూ సింపుల్గా అనుమతించేశాడు. ప్రియులరా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఏమిటంటే దానియేలు గ్రంథంలో మొదటి అధ్యాయం నేను చెప్పాను. నమ్మకత్వాన్ని కాపాడుకున్నందుకు దేవుని నామము బబులోను సామ్రాజ్యంలో మహిమపరిచిన యువకులు దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో. అలాగే ఇక్కడ అహష్వేరోషు రాజు కాలంలో పారసీక సామ్రాజ్యంలో అటు యూదులుగా ఉన్న నెహెమ్యా, ఇటు మొర్దెకై, ఎస్తేరు ఇలాంటి నమ్మకమైన వారందరూ వారి నమ్మకత్వాన్ని బట్టి రాజు మనస్సును కూడా కదిలించగలిగాడు దేవుడు. అలాగున కొంతమంది నమ్మకత్వం యూదులందరి విడుదలకు కారణమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనులారా, నమ్మకత్వం ఎంత గొప్పదో చూస్తున్నారా? నమ్మకత్వం అనేది మనకు అప్పుడు నష్టం కలిగించిన, లాభాన్ని చేయలేకపోయినా దాని ప్రభావం సమాజం మీద పడుతుంది, సమాజం అంతటికి మేలు చేయడానికి కారణమవుతుంది అన్న సంగతి మీరు ఆలోచిస్తున్నారా? దయచేసి యోసేపు నమ్మకత్వం
ఆనాడు ఐగుప్తు దేశాన్ని 7 సంవత్సరములైన భయంకరమైన కరువులో నుండి కాపాడమే కాక ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశానికి నడిపించే ప్రవచనాన్ని నెరవేర్చింది. నమ్మకత్వం. ఏమండి, మనము దేవుని పని ఏదో గొప్పగా జరిగించాల్సిన అవసరం లేదండి. ఉన్న పనిలో నమ్మకత్వంగా ఉంటే చాలండి. ఆ చిన్న పనిలో రాజుకు గిన్నె అందించే పని, ఆ టేస్ట్ నచ్చకపోతే ఆ గిన్నెను తీసి నెహెమ్యా మొహాన్నే కొడతాడు. అలాంటి పనిలో నమ్మకత్వంగా ఉన్న దేవుడు ఆ నమ్మకత్వాన్ని బట్టి రాజుల ఆలోచననే మార్చివేయగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకత్వము మనకున్న కొంచెములో నమ్మకముగా ఉందామండి. దయచేసి మనకు అప్పగించబడిన కొంచెము పనిలో నమ్మకముగా ఉందాం, నమ్మకంగా చేద్దాం. మనకు శక్తి వంచన లేకుండా నాతో ఇంతవరకు పని అవుద్దా అంతవరకు చేద్దాం. ఆ 100% వరకు మనతో అయినంత వరకు చేద్దాం. మనకు కాని దాన్ని చేయమని దేవుడేమి మన మీద ఒత్తిడి చేయట్లేదు. ఆయన అలా చేశాడు, నువ్వు ఎందుకు చేయవురా అని మనల్ని ఏం బలవంత పెట్టలేదు. యూ ఆర్ యూనిక్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. యూ కెనాట్ బి కంపేర్డ్ విత్ అదర్ సర్వెంట్ ఆఫ్ గాడ్. యు ఆర్ యూనిక్ అండ్ యువర్ వర్క్ ఈజ్ ఆల్సో యూనిక్. అందుకని ఆ ఉన్న పనిని నమ్మకంగా చేయి. అది యూనిక్నెస్ గా చరిత్రలో మిగులుతుంది, విశ్వపు చరిత్రలో కూడా నీకు బహుమానాన్ని అందిస్తుంది. ప్రియులారా, అలాగున ఇతను ఆ కొద్ది మంది నమ్మకస్తులను బట్టి యూదులందరికీ మేలు కలిగించిన రాజుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇప్పుడు మనము ఆధ్యాత్మిక పాఠాల్ని ఈ 3 రాజుల ద్వారా నేర్చుకుందాం. ఏమండి, కోరెషు రాజు, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, నేను అతని ఎదుట తలుపును తీస్తాను, ఎవడు వేయలేకుండా తీస్తాను అని చెప్పిన రాజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ గురించి నా గురించి మన ప్రభువు, మనం అన్యులం కాదు కదండి, మనము ఏర్పరచబడిన జనాంగం. అయినా ఒక అన్యుని గురించి ఇచ్చిన సాక్ష్యము నీ గురించి నా గురించి మన దేవుడు ఇవ్వగలడా? అన్యుణ్ణి మంద కాపరి అన్నాడు. దైవజనులారా, నీకు నాకు అప్పగించబడిన మంద మీద నీ దేవుడు నా దేవుడు ఆ మాట చెప్పగలుగుతున్నాడా? నా మందను నమ్మకంగా కాస్తున్న కాపరి అంటూ చెప్పగలుగుతున్నాడా? అలాగే రెండవ మాట, నా చిత్తమంతగా నెరవేర్చువాడా అని కోరెషు రాజు గురించి చెప్పాడు. నీ గురించి నా గురించి మన దేవుడు అలాగే చెప్పగలడా? నా చిత్తమంతా నెరవేరుస్తున్నా నా సేవకుడా, సంఘనాయకుడా, నా చిత్తమంతా నెరవేరుస్తున్నావు నీవు అని చెప్పగలడా? ఒరే దరిద్రుడా, నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నావు ఏమిట్రా అనగా అంటున్నాడా మన గురించి? చాలా మంది దేవుని సేవ పేరిట వాళ్ళ సొంత చిత్తాలను, వాళ్ళ సొంత కోరికలను, సొంత అభిప్రాయాలను నెరవేర్చుకోవడానికి సేవలోనికి వస్తున్నారు, సంఘ నాయకత్వంలోనికి వస్తున్నారు. అలాంటి వాటిని భలా చెడ్డదాసుడా అని బాధపడుతున్నాడా? లేక కోరెషు వలె? నేను ఇక్కడ తీస్తున్న ఆలోచన ఏమిటంటే, ఒక అన్యుడు దేవుణ్ణి ఎరగని వాడు దేవుని చిత్తాన్ని కంప్లీట్ గా నెరవేర్చాడే, మరి దేవుణ్ణి ఎరిగిన నీవు దేవుని చిత్తాన్ని 100కు 100% నేను నెరవేరుస్తున్నానండి అంటూ గుండె మీద చేసుకొని చెప్పగలిగిన దమ్ము, ధైర్యం మనకున్నాయా? ప్రియులారా, కోరెషు రాజు నేర్పుతున్న పాఠం. అలాగే దర్యావేషు రాజు గురించి కూడా దేవుడు చెప్పాడు. ఏమన్నాడు అంటే, దర్యావేషు కూడా దేవుడు యెహోవా దేవుడు నిజమైన దేవుడు అని తెలియదు, కానీ ఆ యొక్క దేవుడు దర్యావేషును తన చిత్తం నేర్పించుకోవడానికి నెరవేర్చుకోవడానికి వాడుకున్నాడు. చాలాసార్లు మనం దేవుని చిత్తాన్ని కనుగొనం, అర్థం కాదు మనకు, నిజమే. కానీ దర్యావేషు వలె అర్థం కాకపోయినా దేవుని చిత్తాన్ని నీ ద్వారా నా ద్వారా దేవుడు నెరవేర్చుకుంటున్నాడా? దర్యావేషు ఉన్నారా? దేవుని సేవలో దర్యావేషులు ఉన్నారా? అలాగే 3వ రాజు అహష్వేరోషు రాజు. దేవుని చిత్తమును కొందరు నమ్మకస్తులను బట్టి దేవుని చిత్తములోనికి ప్రవేశించిన రాజు, దేవుని ప్లాన్లోనికి ప్రవేశించిన రాజు అహష్వేరోషు రాజు. ప్రియులారా, నీవు నేను నమ్మకముగా ఉంటే మన సంఘములో మరికొందరిని దేవుని చిత్తములోనికి తీసుకొని రాగలం. సంఘంలో ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉండి కూడా మరొక వ్యక్తికి మాదిరిగా ఉండి నీవు మరొక వ్యక్తిని దేవుని చిత్తంలోనికి తీసుకొని రాగలిగిన వాడు అహష్వేరోషు వలె ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ పారసీక సామ్రాజ్యమును దేవుడు నెబుకద్నెజరుకు దర్శనంలో వెండి ప్రభుత్వంగా చూపించాడు. రెండు చేతులు కలిసి ఒక ఛాతీగా, మాదీయ పారసీక అనే రెండు సామ్రాజ్యాలు కలిసి ఒక సామ్రాజ్యముగా, బంగారము కంటే కాస్త ప్రభావములో తక్కువైనదిగా ఉన్న సామ్రాజ్యం. కానీ ప్రభావము లేదు దీనికి నెబుకద్నెజరు వలె, కానీ దేవుని చిత్తమును సంపూర్తిగా నెరవేర్చిన ఘనత ఈ వెండి సామ్రాజ్యానికి ఉంది. మనము లోకములో ప్రభావము కొరకు పనిచేయట్లేదు, లోకములో ఘనత కొరకు, లోకము మెప్పు కొరకు పనిచేయట్లేదు నెబుకద్నెజరు వలె. కానీ అది విలువ తక్కువైనదైనా పర్వాలేదు, కానీ ఉన్న ప్రభుత్వాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చే ప్రభుత్వంగా నడిపించింది వెండి సామ్రాజ్యం. నీవు ఉన్నతమైన దశలో ఉండనక్కర్లేదండి. అవన్నీ క్షయమైపోయినాయి. ఎంత సుఖంగా బ్రతుకుతే అంత రోగాలు తెచ్చుకుంటున్న పరిస్థితిలో ఈనాడు లోకం ఉంది. ఆ గొప్పతనం కాదు, ఆ ప్రభావం కాదు మనకు కావాల్సింది. దేవుని చిత్తమును, అది వెండిలాగా విలువ తక్కువైనదైనా దేవుని చిత్తమును నెరవేర్చిన సామ్రాజ్యము వెండి సామ్రాజ్యం, పారసీక సామ్రాజ్యం. దేవుని బిడ్డలారా, నీవు నేను వెండి సామ్రాజ్యం వలె, కోరెషు వలె, ఒక దర్యావేషు వలె, ఒక అహష్వేరోషు వలె దేవుని చిత్తాన్ని నెరవేర్చే మంద కాపరిగా నీవు నేనున్నామా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు ఉంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి, నీ మహోన్నతమైన నామమునకు స్తోత్రాలు రాజా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నీవు నమ్మకమైన దేవుడవుగా ఉండి, నీ నమ్మకత్వాన్ని బట్టి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు పంపి, ఆయన నమ్మకముగా శిలువ యజ్ఞమును భరించి మా కొరకు నమ్మకత్వాన్ని మాదిరిగా ఉంచిపోయిన యేసును బట్టి స్తోత్రాలు. ఈ లోకములో మీరు కూడా మా నుండి ఆశిస్తున్నది కేవలము గొప్ప గొప్ప ప్రసంగాలు కాదు, గొప్ప గొప్ప పాటలు కాదు, గొప్ప గొప్ప తలాంతులు కాదయ్యా. నమ్మకమైన వ్యక్తుల కొరకు మీరు చూస్తున్నారు. బబులోను సామ్రాజ్యంలో నమ్మకమైన దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలను బట్టి ప్రపంచ సామ్రాజ్యమంతా యెహోవాయే దేవుడని తెలుసుకొనగలుగునట్లుగా సాక్ష్యముగా మీరు ఉంచారు. అలాగే మా ప్రభువా, నెహెమ్యా, మొర్దెకై, ఎస్తేరు లాంటి నమ్మకమైన వాళ్లను బట్టి యూదా జనులందరికీ విడుదలను ప్రకటించారు. ఈనాడు మా చుట్టూ ఉన్న రక్త సంబంధికులు, మా బంధువులు, మా స్నేహితులు ఇంకా చెరలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు, పాపపు బంధీలో ఉన్నారయ్యా. వారు విడుదల పొందాలంటే నమ్మకమైన వ్యక్తుల కొరకు మీరు చూస్తున్నారు నాయన. ఆ స్థానములో మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేసుకుంటూ నీకు సమర్పించుకుంటూ, ఈ రాత్రి సందేశమును మా అందరి కొరకు అటు ప్రపంచ చరిత్రలో ప్రవచన నెరవేర్పును గ్రహించడానికిని, మరొక వైపు ఆధ్యాత్మిక కోణంలో మా బ్రతుకులలో ఇలాంటి పారసీక సామ్రాజ్యపు కోరేషులు, దర్యావేషులు, అహష్వేరోషు లాంటి రాజులను మా బ్రతుకుల్లో ఉంచి నమ్మకమైన రాజులుగా, నీ చిత్తమును నెరవేర్చే పనివారులుగా మేమును ఉండుటకు మా మీద మీ ఆత్మాభిషేకపు నడిపింపును కొనసాగింప చేయమని యేసుక్రీస్తును మా రక్షకుని ఉన్నత నామమున ప్రార్థించి స్తుతించి, మమ్మలను కూడా పారసీక దేశపు రాజుల వలె దేవుని చిత్తమును నెరవేర్చేవారుగా ఉన్నట్లుగా నడిపించమని వాడుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. రైట్, మంచిది ప్రియులరా. మన హోస్ట్ పాస్టర్ విల్సన్ గారు చెప్పిన విధంగా ప్రశ్నలు మేము శనివారం వరకు గుర్తుపెట్టుకోలేమండి. కాస్త 15 నిమిషాల్లో ముగిస్తాం, కానీ కొన్ని ప్రాముఖ్యమైన ఆ సందర్భానికి సంబంధించిన ప్రశ్నలైనా అడగడానికి అవకాశం కలిగించండి అని ఆ యొక్క డిమాండ్ వచ్చిందంట. కాబట్టి 15 నిమిషాలు ఎగ్జాక్ట్గా నేను 11:30కి ముగించాను ఈ ఇండియన్ టైం ప్రకారం. సో వీ విల్ బి స్పెండింగ్ 15 minutes more in discussing or questioning some of the things. So you are most welcome to ask a very good question which is useful to others too.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. యా, ప్రైజ్ లార్డ్ అండి. బ్రదర్, ఇప్పుడు అన్యులైన ఈ రాజులు నెరవేర్చారు కదా దేవుని చిత్తాన్ని, అయితే వీళ్ళకి పరలోకంలో యా అవకాశం ఉంటుందండి? మంచి ప్రశ్న. క్షమించాలి. మంచి ప్రశ్న. థ్యాంక్ యూ. యా, వెరీ వెరీ గుడ్. నా మనసులో ఉండింది ఇది, ఒకవేళ వీళ్ళు నెరవేర్చారు కాబట్టి పరలోకం వస్తారని మా వాళ్ళు అనుకుంటారేమో అని ఉండింది. కానీ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించి ఆ క్వశ్చన్ వేయించాడు. వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. యా, చూడండి, ఫరో యొక్క మనస్సును కూడా కఠినపరిచింది దేవుడే. అలాగని ఫరో అలా కఠినపరచబడకుంటే ఆనాడు ఐగుప్తు దేవతల మీద దేవుడు పగ తీర్చుకునేవాడు కాదు. ఆ దేవతలన్నీ ఒట్టివే. ఇశ్రాయేలును 430 సంవత్సరాలు అవి వేధించాయి. కాబట్టి దేవుని పనిలోనికి ప్రవేశించిన వారందరూ పరలోకములో ప్రవేశించరు. దేవుని పనిలోనికి ప్రవేశించిన వారందరూ పరలోకములోనికి ప్రవేశించరు. దేవుడు తన ప్రణాళికలో ఒక దారిన పోయే సీమోనును కూడా సిలువని మోయడానికి వాడుకుంటాడు. కానీ సీమోను కూడా సిలువను మోసాడు గనక అతడు క్రీస్తు శిష్యుడు కాజాలడు. క్రీస్తు శిష్యులైన వాళ్ళు మాత్రమే పరలోకానికి చేరుకుంటారు. ఒకవేళ సీమోను అనే ఆనాటి ఆ యవనస్తుడు ఈ 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్న బృందంలో కానీ, యేసు ప్రభు ఆరోహణం అవుతున్నప్పుడు 500 మంది శిష్యులు చూశారని ఉంది కదండి, ఆ గుంపులో కానీ, ఇక అవి అయినా కాకపోయినా ఈ యొక్క యేసుక్రీస్తులోని సువార్తను మానవుడు జన్మతో కర్మతో పాపి తన పాపమును తాను తొలగించుకోలేక మరణం అనేది ఎదుర్కొంటున్నాడు. మానవుని నీతి క్రియలు, పుణ్యకార్యములు, దాన ధర్మాలు, తీర్థయాత్రలు ఏవి కూడా మానవునికి పాప పరిహారమును కలిగించవు, మరణమును తప్పించవు, నరకాన్ని తప్పించవు, పరలోకాన్ని ఇవ్వవు. మానవుని సృజించిన ఆ పరమాత్ముడైన యేసుక్రీస్తు ప్రభు చిందించిన పవిత్రమైన రక్తము ద్వారా మాత్రమే పాప పరిహారము, మరణము నుండి విడుదల, పరలోకపు భాగ్యం ఉంటుంది. కాబట్టి కోరేషు రాజైనా, దర్యావేష్ అయినా, అహెషురోస్ అయినా వారు దేవుని ప్రణాళికలో వాడబడ్డారు. కానీ వాళ్ళు దేవుని చిత్తానుసారంగా దహన బలులు, పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలులు, నైవేద్యము అను ఇశ్రాయేలు ధర్మశాస్త్రములో పాప పరిహారాన్ని గురించి చెప్పబడిన ఆచారములను ఆనాడు యోబు అన్యుడైనా ఆయన ఆచరించాడు. అలాగున వీరు కూడా ఆచరించగలిగితే వీరికి పరలోకం ఉంటుంది. కానీ దేవుని ప్రణాళికలో పనిలో వాడబడ్డారు కాబట్టి పరలోకం ఉండదు. యోబు దేవుని పని ఏది చేయలేదు ఆయన, కానీ ఆయన సూర్యోదయమునకు ముందే రక్త ప్రోక్షణము ద్వారా పాప పరిహారం అని నమ్మి ఆ ఆచారాన్ని ఆ తూర్పు దేశాల్లో ఉండి జరిగించాడు. ఆయన పరలోకానికి వారసుడయ్యాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే ప్రణాళిక ఇశ్రాయేళ్ల విషయంలో కానివ్వండి, దేని విషయంలో ఆయనది ఏమీ లేదు ఇన్వాల్వ్మెంట్. ఏ పని చేయకుండా పరలోకాన్ని సంపాదించుకున్నాడు కేవలం పాప పరిహారమునకు అవసరమైన రక్త ప్రోక్షణ ద్వారా. కొంతమంది పనులు చేయవచ్చు, కానీ అక్రమము చేయువారులారా మీరెవరో నేను ఎరగనంటాడు. ఎందుకని? నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను కదంటే, ఈ పనులు చేస్తే కాదు, క్రమమైన పని ఏమిటంటే నా కుమారుడని యేసుక్రీస్తు రక్త ప్రోక్షణం కిందికి రావాలి. కాబట్టి వీళ్ళు యేసుక్రీస్తు కంటే ముందున్న తరాల్లో ఉన్నారు. కాబట్టి యూదుల దేవుణ్ణి నమ్మగలిగితే, యూదుల దేవుని యొక్క ఆచారములు, పాప పరిహారము గురించి లేవియకాండం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో పెట్టిన 5 రకములైన బలులు వారు అర్పించగలిగితే వారు రక్షణలోనికి రాగలుగుతారు. రక్షణలోనికి వస్తే ఈ పనులు చేయకపోయినా పరలోక రాజ్యానికి వస్తారు. రక్షణలోనికి రాకుండా దేవుడు ఒక పనిలో వాడుకున్నంత మాత్రాన అతను పరలోక రాజ్యానికి రాడు. రక్షణ ప్రాముఖ్యం పరలోక రాజ్యానికి, కానీ పని కాదు. పని అనేది రక్షించబడిన వ్యక్తి చేస్తే అతని జీతాన్ని పెంచుతుంది, బహుమానాన్ని పెంచుతుందే కానీ పరలోకాన్ని ఇచ్చేదానికి పని కాదు. నీవు నేను మనం చేస్తున్న దేవుని సేవ కూడా మన సేవను బట్టి పరలోకం రాదండి. క్రీస్తు రక్తమును బట్టి పరలోకం వస్తుంది. సేవను బట్టి పరలోకంలో నా స్థితిని పెంచుతుంది సేవ.
దీని కొరకు చిన్న Okay, thank you, ఉదాహరణ brother. చెప్తాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇంకా. రామకృష్ణ పరమహంస గారు ఒక ఉపమానం చెప్పేవారు తన ఉపదేశాల్లో. ఏమిటి అంటే, ఒకటి ప్రక్కన ఎన్ని సున్నాలు పెడితే, ఒకటికి కుడి ప్రక్కన ఎన్ని సున్నాలు పెడితే అంత విలువ పెరుగుతుంది. ఒకటి లేకుండా ఎన్ని వందల సున్నాలు పెట్టినా వాటి విలువ గుండు సున్నాయే అన్నారు. అలాగున కొర్నేలి దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, ప్రార్థనలు ఏవేవో చేశాడు. కానీ అతనికి పరలోకం దొరికిందా? దొరకలేదు. కొర్నేలి, అక్కడ పేతురున్నాడు, నీవు పిలిపించుకొని ఆయనతో ఆ ఒకటిని ముందు పెట్టుకో. సున్నాలన్నీ జమ చేసుకుంటున్నావు నీవు, మంచిదే. నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాయి, నీ దాన ధర్మాలు, నీ నీతి కార్యాలన్నీ దేవుడి సన్నిధికి చేరాయి, సున్నాలన్నీ చేరాయి, కానీ ఒకటి లేదన్నాడు. సో ఆ ఒకటిని పొందాడు ఆనాడు కొర్నేలి. సో ఆ విధంగా మంచి పనులు ఎన్నో చేశాడు యేసు ప్రభు లేకుండా, కానీ అవి అతనికి రక్షణ ఇవ్వలేకపోయాయి, పరలోకానికి చేర్చలేకపోయాయి. కానీ యేసుక్రీస్తును తెలుసుకొని ఆనాడే నీటి బాప్తిసం తన కుటుంబంతో పొందినప్పుడు ఈ సున్నాలన్నిటికీ ముందు ఒకటి చేరింది. అతని విలువ ఎంతో గొప్పదిగా పెరిగింది. దేవునికి స్తోత్రం. ఈ ప్రశ్న అడిగినందుకై థ్యాంక్స్. థ్యాంక్స్ బ్రదర్. వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. సంగీత్ కుమార్ గారు, అవునండి, మీ స్వరం కూడా సంగీతం భరితంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ఒక చిన్న డౌట్ బ్రదర్. ఇప్పుడు 4వ అధ్యాయంలో నెబుకద్నెజర్తో 7 కాలాల పాటు నీవు ఈ రీతిగా తరమబడతావు, తర్వాత తిరిగి రాజ్యం పొందుకుంటావు నీ రాజ్యాన్ని అని ఉంది. అది 7 సంవత్సరాలు అనుకోవచ్చా? ఒకవేళ 7 సంవత్సరాలు అనుకుంటే ఇప్పుడు ఈ పారసీక మాదీయ సామ్రాజ్యమే ఇంత ప్రొలాంగ్ అవుతుంటే తిరిగి మళ్ళీ ఎప్పుడు ఆయన పొందుకున్నాడు? ఓకే ఓకే, నైస్ నైస్. బబులోను సామ్రాజ్యము నెబుకద్నెజరు, ఆ తర్వాత నెబోనిడస్, ఆ తర్వాత బెల్షస్సర్తో బబులోను సామ్రాజ్యం ముగిసింది. సో నేను చెబుతూ అన్నాను, నెబుకద్నెజరు మళ్ళీ వచ్చి 7 సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ తన సామ్రాజ్యాన్ని నడిపాడు. అందులోనే 4వ అధ్యాయంలో సాక్ష్యం ఇచ్చాడు. బాగుపడిన తర్వాత వచ్చి రాజుగా ఉండి సాక్ష్యం ఇచ్చిన అధ్యాయమే 4వ అధ్యాయం. కాబట్టి మళ్ళీ వచ్చి రాజుగా ఉన్నాడు బబులోను సామ్రాజ్యంలోనే. అతని తర్వాత నెబోనిడస్ వచ్చాడు, బబులోను సామ్రాజ్యమే. అతని తర్వాత బెల్షస్సర్ వచ్చాడు, బబులోను సామ్రాజ్యమే. ఈ బెల్షస్సర్తో, ఈ ముగ్గురితో నెబోపొలాసర్, నెబుకద్నెజర్, నెబోనిడస్, అలాగే బెల్షస్సర్, వీళ్లతో బబులోను సామ్రాజ్యం స్థాపించబడింది, నడిపించబడింది, ముగించబడింది. తర్వాతే ఈ యొక్క బెల్షస్సర్ను పర్షియన్ కింగ్ కోరెషు చంపడంతో పర్షియన్ సామ్రాజ్యం ప్రపంచ పటంలోకి వచ్చిందనమాట. సో ముందే ఈ నెబుకద్నెజర్ రాజు 7 సంవత్సరాలు రావడం, మళ్ళీ ఆయన మామూలు మరణం చెందడం, అతని తర్వాత నెబోనిడస్, నెబుకద్నెజర్ కొడుకు పరిపాలనలోనికి రావడం, అతను కూడా చనిపోవడం, బెల్షస్సర్ టైంలో బెల్షస్సర్ మీదికి దండెత్తి రావడం, ఇదంతా జరిగింది. సో ఈ పారసీక సామ్రాజ్యం దర్యావేషు వీళ్ళు వచ్చిన తర్వాత నెబుకద్నెజర్ మళ్ళీ రావడం కాదు. ఆయన బబులోను సామ్రాజ్యం ఉన్నప్పుడే ఈ 7 సంవత్సరాలు డిస్టర్బ్ అయిపోయింది, మళ్ళీ వచ్చేసాడు, పరిపాలన చేశాడు, అలాగున సామాన్య మరణం చెందాడు అనమాట. అంటే నెబోనిడస్ 3 ఏళ్ళు పరిపాలించడానికి ముందే, అంటే 3 ఏళ్ల తర్వాత తేమాకు పోవడానికి ముందే నెబుకద్నెజరు తిరిగి రాజయ్యాడు అంటారు. సెకండ్ కింగ్డమ్ కంటిన్యూ చేశాడు ఆయనే. ఓకే ఓకే, yes, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. బ్రదర్, ఇప్పుడు దానియేలు కలకి మీనింగ్ చెప్పిన ప్రకారంగా నెబుకద్నెజరు రాజ్యము బంగారుది, కరెక్ట్ బ్రదర్? అవునండి. సో వెండి రాజు అయినటువంటి, వెండి ప్రభుత్వం అయినటువంటి మాదీయ పారసీక ప్రభుత్వంలోనే దేవుని కార్యాలు ఎక్కువ జరిగినాయి మీరు చెప్పిన ప్రకారంగా. వాల్యూ బేస్డ్, వాల్యూ పరంగా తీసుకుంటే దానికి ఆత్మీయంగా అయితే దానికంటే ఇదే వాల్యూ అయింది. ఓకే.
అంటే మీరు ఆ క్లారిటీ చేస్తున్నారా? దాని వెనక ఏమైనా క్వశ్చన్ అంటే ఉందండి? క్లారిటీ ఇచ్చారు అంతేనా? దాని అంటే ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? బంగారం అది గ్రేటా, ఆ రాజ్యం గ్రేటా, ఈ రాజ్యం గ్రేటా? యా వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు బంగారము అది లోకానుసారంగా చాలా విలువైంది. దేవుడు కూడా బంగారాన్ని చూసి ఏం పరేషాన్ కాడు కదా. దేవుడికి అది లెక్కలేంది, అది అది ఆయన సృష్టిలోని చిన్న భాగం అంతే. సో ప్రభావం విషయంలో బంగారముతో పోల్చి చెప్పాడు. ఇప్పుడు కళను మనం పోల్చి మాట్లాడుకుంటున్నాం కానీ అంటే వాటి లోక ప్రభావం పరంగా గొప్పది. యా, లోక సంబంధంగా ప్రభావం విషయంలో బబులోను సామ్రాజ్యం చాలా గొప్పది. ప్రపంచ ప్రజలందరి కూడా దాని నీడన చక్కగా సుఖంగా బ్రతికారని చెట్టు ఉపమానం చెప్పాను నిన్నటి దినమున. ఆ చెట్టులో పక్షులకు, ప్రపంచ పక్షులకు ఆహారం దొరికింది, జంతువులకు ఆహారం దొరికింది, మనుషులకు కూడా దొరికింది. అంత మహా గొప్ప పరిపాలన జరిగింది అప్పుడు. కానీ దేవుడే నియమించాడు. అయితే ఇక గొప్పది గొప్పది కానిది అంటూ ఆధ్యాత్మికంగా మనం దాన్ని లెక్కించలేము. ఎందుకంటే అబ్రహాము జీవితం గొప్పదా, యోబు జీవితం గొప్పదా అని మనము వాళ్ళిద్దరికి కంపారిజన్ చేయలేం కదా. అబ్రహాము భక్తిలో నుండి దేవుడు మనకు నేర్పిన పాఠాలు మనకు అవసరమే, యోబు భక్తుని జీవితంలో నుండి నేర్పిన పాఠాలు అవసరమే. ఇవి మనలను గొప్ప వాళ్ళని చేయడానికి అవి ఉపమానములుగా పెట్టాడు. అలాగే ఈ యొక్క నెబుకద్నెజరు లేక బంగారపు సామ్రాజ్యమైన బబులోను సామ్రాజ్యంలో దేవునికి మహిమ కలిగింది. ఏ విధంగా అంటే అక్కడ నమ్మకత్వంతో కూడిన షద్రక్ మెషక్ అబేద్నెగో, దానియేలు, ఎహెస్కేలు వీళ్ళందరూ కూడా నమ్మకంగా బ్రతికారు. ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవునికి మహిమ కలిగింది. తీసుకొచ్చారు. అగ్నిగుండంలో వేయబడినప్పుడు దేవుడు వచ్చాడు, అలాగే సింహబోన్లో వేయబడినప్పుడు కూడా వచ్చాడు. అక్కడ ఆ రీతి అయిన దేవుని మహిమను దేవుడు చాటుకున్నాడు. ఇక ఇక్కడ ఈ వెండి ప్రభుత్వం ప్రభావం విషయంలో తక్కువదే బంగారంతో పోలిస్తే, కానీ దేవుని పని విషయంలో మాత్రం దేవుడు సాక్ష్యం ఇచ్చిన వండర్ఫుల్ స్టేట్మెంట్ మాత్రము ఈ పారసీక దేశానికే కలిగిందనమాట. సో ఇందులో మనకు కూడా మళ్ళీ పాఠాలు పెడుతున్నాడు. ఏమిటని? వెండిగా ఉన్నానని, లోకములో ప్రభావము తక్కువగా ఉన్నానని దాని వైపు చూడకు, బట్ నా చిత్తాన్ని నెరవేర్చిన విధానమును చూసి మీరు కూడా అలాగే ఉండండి అనేది మనకు అవసరమైన పాఠం అన్నమాట. అంతే. లోకానుసారంగా అవి ప్రభావం కలిగినవి. ఇక దేవుడు ఒక్కొక్క రాజ్యములో విశ్వాసికి అవసరమైన ఒక్కొక్క ఆధ్యాత్మిక పాఠాన్ని పెట్టాడు. ఇప్పుడు ఆ గొప్పతనాన్ని మనం లాక్కోవాలి. బబులోను నుండి లాక్కోవలసినవి లాక్కోవాలి, ఇటు పారసీక దేశం నుండి లాక్కొని ఆ ప్రభావమును మనము నిత్యత్వం కొరకు పెంచుకోవాలి. అంతే. ఆ ఉద్దేశంతోనే వాటిని ఛాయగా పెట్టాడనమాట. థాంక్యూ బ్రదర్. మోస్ట్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. తల నుంచి కిందకి వెళ్తున్న కొలది లోకానుసారమైన వాల్యూ తగ్గుతుంది. యా, యూర్ రైట్. బాగా క్యాచ్ చేశారు. మాకందరికి కూడా మళ్ళీ రిమైండ్ చేశారు. యా, పై నుండి కిందికి వెళ్తుంటే లోకానుసారమైన ప్రభావం తగ్గుతూ ఈ యొక్క విశ్వాస సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రభావం పెరుగుతూ ఉంటుంది అనమాట. యా, థ్యాంక్ యూ. క్లారిటీ ఇచ్చారు. 45 నిమిషాలు దగ్గర పడింది. 11:45. మాస్టర్ గారు, ఒక చిన్న ప్రశ్న, ఆ సమాధానం వీలున్నప్పుడు చెప్పండి మాస్టర్ గారు. ఏం లేదు. ఆ ప్రపంచ చరిత్ర రాజ్యాన్ని చదివితే, ద వరల్డ్ కింగ్డమ్స్ చూస్తే, ఏరియా వైజ్ గా చూస్తే బబులోన్ సామ్రాజ్యం అంటే చాలా గొప్ప సామ్రాజ్యాలు ఉన్నట్లుగా వరల్డ్ హిస్టరీ ఎవిడెన్స్ చూపిస్తా ఉంది. ఉదాహరణకి అకామెనిడ్ కానీ, సెల్యూసైడ్ కింగ్డమ్ కానీ, మౌర్య కింగ్డమ్ కానీ, పార్థియన్ ఎంపైర్ కానీ, ఇట్లా హాన్ ఎంపైర్ కానీ, చాలా ఎంపైర్స్ ఉన్నాయి కదా. మనము ప్రపంచ పటంలో చూస్తే బబులోను సామ్రాజ్యం, బబులోన్ ఏరియా చిన్నదే అయినప్పటికీ అవి రూలింగ్ ఏరియాస్ అవి చాలా చిన్నగా ఉన్నాయి కంపేర్ చేస్తే. ఈ మౌర్య ఎంపైర్ కానీ వీటి చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు మనమేమో ఒక విగ్రహాన్ని చూసి ఒక ఓన్లీ 4 గొప్ప ఎంపైర్లనే చెప్తున్నాం ఈ నెబుకద్నెజరుకు వచ్చిన దర్శనాన్ని చూసి. కానీ రియాలిటీలో ఇన్ ద ఎవిడెన్స్, అంటే హిస్టరీ ఎవిడెన్స్ లో గొప్ప గొప్ప సామ్రాజ్యాలు ఉన్నాయి. బబులోను సామ్రాజ్యము నిజంగా చాలా చిన్నది వాటితో కంపేర్ చేస్తే. ఈవెన్ మెడో పెర్షియా ఆల్సో ఇస్ వెరీ స్మాల్ కంపేర్ చేస్తే. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి పాస్టర్ గారు? నాకు ఈ ప్రశ్న 1 year బ్యాక్ ఒకసారి వచ్చింది. అందుకనే గారు. ఓకే, నైస్ అండి.
చిన్న ఐ థింక్ కుటుంబం రిలేటెడ్ చింత ఈ ప్రశ్న రిలేటెడ్ అయితే షేర్ ఈ ప్రశ్న ఒకవేళ రిలేటెడ్ అయితే యా మనము ఆ కోణంలో ఆలోచించడం మంచిదే. మనము స్టడీ చేస్తున్నాం కదా, మనం ఆలోచించడం మంచిదండి. ఓకే, కృష్ణ గారు చాలా చక్కగా మన ఇండియన్ హిస్టరీలో మౌర్య సామ్రాజ్యము, ఇటు కాకతీయుల సామ్రాజ్యము, శాతవాహన సామ్రాజ్యం, ఇలాంటివి చిన్న చిన్నవి ప్యాకెట్స్ ఉన్నాయి అక్కడక్కడ. అవి కూడా ఇంకా బబులోను సామ్రాజ్యంతో పోలిస్తే అవి ఇంకా చాలా బాగున్నాయి కదా అంటూ వాటిని రిమైండ్ చేశారు. పార్థియన్ కింగ్డమ్ అని ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి, అకాడియన్స్ కింగ్డమ్ ఇలాంటివి ఉన్నాయి. అయితే ఈ బైబిల్ ఎప్పుడు కూడా మనమందరం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి, బైబిల్ ఎప్పుడు కూడా ఇట్ డీల్స్ విత్ ఇజ్రాయిలైట్స్ హిస్టరీ. ఇస్రాయేలీల చరిత్రతో సంబంధం ఉన్న చరిత్రలతోనే దేవుడు తన ప్రవచనాన్ని, తన చిత్తాన్ని మాట్లాడుతుంటాడు. ఎందుకంటే యూదులలో నుండే లేఖనములు వస్తాయి, యూదుల్లో నుండే రక్షణ కూడా వస్తుంది అని వ్రాయబడి ఉంది. సో ప్రపంచ చరిత్రలో ఇంకా మంచి మంచి సామ్రాజ్యాలు ఉండొచ్చు. ఇప్పుడు తూర్పు దేశాల్లో యోబు ఉన్న దేశంలో కూడా మంచి సామ్రాజ్యమై ఉండొచ్చు. అయినా ఇస్రాయేలీలు ఎక్కడెక్కడైతే వాళ్ళు అడుగు పెడుతున్నారో, అటు బానిసలుగా కానివ్వండి, రాజులుగా కానివ్వండి, వాళ్లతోనే బైబిల్ స్టోరీ, బైబిల్ ప్రాఫెసీస్ అన్ని కూడా రిలేటెడ్ అయ్యి దాని చుట్టే తిరుగుతుంటాయి, ఇస్రాయేల్ చుట్టే. ఇంకా కొంచెం డీప్గా చెప్పాలంటే ఇస్రాయేలీల ప్రత్యక్ష గుడారము లేక దేవాలయం చుట్టే తిరుగుతుంటుంది ప్రపంచ చరిత్ర అంతా. ఆ దేవాలయం దగ్గరికి తీసుకెళ్తుంది మన ప్రపంచ చరిత్ర అంతటిని. ఒకటొకటిగా మనం డీల్ చేసుకుంటూ ఇస్రాయేల్ దగ్గరికి వెళ్తాం, ఇస్రాయేల్ దగ్గర నుంచి మళ్ళీ స్టడీ చేసుకుంటూ పోతే దేవాలయం దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట. సో ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద హిస్టరీ. కాబట్టి ఈ ఇస్రాయేళ్లతో సంబంధం ఉన్నది బబులోను, పారసీక దేశము, అలాగే గ్రీకు దేశము, ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి ఈ దేవుడు వాటితో పోలుస్తూ మనకు దేవుని చిత్తాన్ని అర్థం చేయించే ప్రయత్నం చేశాడు. ఒక సందర్భంలో అహష్వేరోషు రాజు కాలంలో ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలోను 2వ అధ్యాయంలోను హిందూ దేశము అనే పదం కూడా వాడబడింది. కానీ హిందూ దేశపు గొప్పతనము ఏమిటో, అక్కడ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటో అనేది మాత్రం ఎస్తేరు గ్రంథంలో మెన్షన్ చేయబడలేదు. ఆ భౌగోళికంగా ఆ లొకేషన్ను చెప్పాడు. కూషు దేశం మొదలుకొని ఇటు హిందూ దేశం వరకు అహష్వేరోషు రాజు 127 సంస్థానములు ఏలాడు అని చెప్పాడు. కానీ హిందూ దేశంలో ఈ సంస్కృతిలో ఈ మంచి లక్షణం ఉంది, లేకపోతే ఈ రాజు దగ్గర మనము నేర్చుకోవాల్సింది అనేది ఇట్లా ఇలా ఈ విధంగా పర్షియన్ కింగ్స్ ద్వారా నేర్పించినట్టు నేర్పించలేదు దేవుడు. ఇక దేవుని చిత్తంలో ఎటు ఒకవేళ హిందూ దేశం నుండి తీసుకున్నా, అరబు దేశం నుండి తీసుకున్నా, దేవుని సంకల్పం ఏముంటుందంటే యుగాంతమందున్న మనము క్రీస్తు పోలికగా మార్చబడాలి. దట్ ఈస్ ద ఫైనల్ గోల్. కాబట్టి ఒకరిని ఉదాహరణగా తీసుకుంటాడు అనమాట దేవుడు. వాళ్ళు హీరోలని కాదు దేవుని దృష్టిలో, కానీ వాళ్లను నా పిల్లలు అందులోని పాఠాలు నేర్చుకొని వారు అందులో బాగుపడడానికి అనేది దేవుని సంకల్పం. బబులోను రాజును గురించి దేవుడు రాయించిన, పారసిక దేవుని గురించి రాయించిన, ఎవరి గురించి రాయించిన దేవుని సంకల్పం ఏంటంటే మనము అందులోని ఆధ్యాత్మిక సత్యాలను అర్థం చేసుకొని మన మెంటల్ యాటిట్యూడ్, స్పిరిచువల్ యాటిట్యూడ్ దాని విధంగా ట్యూన్ అయ్యి ఆ విశ్వాసంతో మనం ముందుకెళ్ళగలిగితే చాలు, సంపూర్ణం అవుతాం. అదనమాట ఉద్దేశం. వాస్తవానికి బ్రదర్ కృష్ణ గారు చెప్పినట్టు కొన్ని మంచి మంచి చరిత్రలు చెప్పుకోవడానికి, శ్రీకృష్ణదేవరాయల గురించి చెప్పుకోవడానికి, అలాగున్న చాలా రాజ్యాలు, చిన్న చిన్న సామంత రాజ్యాలు ఉండేవి. అయితే బైబిల్ చరిత్ర ఎప్పుడు కూడా ఇస్రాయేళ్లతో డీల్ చేస్తుంది. కాబట్టి ఇస్రాయేల్ ఎక్కడెక్కడ వెళ్ళారో అక్కడ ఉన్న రాజులను మనకు ఒక ఎగ్జాంపుల్గా, మోడల్గా పెట్టాడు. అంతేగాని వాళ్ళు మళ్ళీ పరలోక రాజ్యానికి వస్తారు అని కాదు. అందులో ఒక మోడల్, నాకు మేలు కలిగించడానికి ఆ రాజును మోడల్గా పెట్టాడు అంతే. అసలైన మోడల్ మాత్రమే యేసుక్రీస్తు ప్రభువే. థ్యాంక్ యూ. యా, మోస్ట్ వెల్కమ్ అండి. 11:50 ఓవర్ టు సౌదీ అరేబియా.